ఈరోజు ఒక మిత్రుడి ఇంట్లో ఉన్నా నేను. ఇంటితో పాటు వాళ్ళ ప్రయోగశాల కూడా. ఆ మిత్రులను కూడా పరిచయం చేస్తా. ఈ ప్రపంచంలో మన దగ్గర ఎన్నున్నా ఒక్కటి లేకపోతే లైఫ్ మీనింగ్లెస్ అయిపోతుంది. అది ఆరోగ్యం. సో శారీరక ఆరోగ్యం ఇంపార్టెంట్, అట్లాగే మానసికమైన ఆరోగ్యం ఇంపార్టెంట్. సో ఈ విషయం గురించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆలోచన ఉంటుంది. రకరకాల దేశాల్లో రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎన్నో ఆయుర్వేద, లేకపోతే యునాని, లేకపోతే అలోపతిక్, ఇట్లా రకరకాల మెథడ్స్ ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. బట్ ఎవరికి వాళ్ళు ఒక నిర్ణయానికి రావాలి. అయితే ఈ విషయం గురించి అందరికీ ఎంతో కొంత ఐడియా ఉంటుంది. కానీ ఇదేంటి అని అర్థం చేసుకుందామని ఒక జంట వాళ్ళ జీవితాన్ని ఇచ్చేసారు. వాళ్ళ పనే అది. గోవులతో ఉంటారు, ఒక చిన్న ఫ్యాక్టరీ ఒకటి రన్ చేస్తున్నారు, ఆ తర్వాత న్యాచురల్ మెడిసిన్స్ తయారు చేస్తున్నారు, యోగా చేస్తారు, భరతనాట్యం నేర్పిస్తారు, హాయిగా ఎంజాయబుల్గా ఉంటారు. ఇదంతా ఏంటంటే ఉన్నంత వరకు హాయిగా ప్యాకెట్ ఆడుకోవాలి, ఆ తర్వాత జెండా ఎత్తేయాలంతే. అంటే వీ షుడ్ నాట్ టేక్ టూ సీరియస్లీ. దాంతోపాటు అధ్యయనము చేస్తున్నారు. అంటే ఊరికే కంక్లూజన్కి వచ్చి బతికేయడం కాదు, ఎవ్రీడే కొంత తెలుసుకోవడం. అందుకంటే ముఖ్య విషయం ఏంది, నేను మా కన్నమ్మ పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు నేనైతే పెళ్లి రోజు పోయినా, నేను ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తర్వాత చాలామంది యూట్యూబ్ ఫ్రెండ్సే ఎవరెవరో వచ్చారు, తలా ఒక చెయ్యేసి పందిరేశారు, వంట చేశారు. అట్లా అప్పుడు నాకు వీళ్ళతో నేరుగా ఒక స్నేహం ఏర్పడ్డది. వాళ్ళు పెళ్ళికి వచ్చి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు ఆ కిచెన్లో పని అంతా చేశారు. అంటే ఏ ప్లానింగ్ లేకుండా జరిగిన ఒక పిచ్చి పెళ్ళి నాది. సో వాళ్ళతో సరదాగా మాట్లాడదాం. ఈరోజు మాట్లాడే అంశాలు ఏంటి, అందరికి ఉపయోగపడేది హెల్త్ అంటే ఏంది, అసలు దాన్ని బట్టి ఎట్లా ఎరుగుతూ ఉండాలి, దానికి సంబంధించి తెలుసుకోవాల్సిన బేసిక్ ఫండమెంటల్స్ ఏంది, మనకున్న మిస్కాన్సెప్షన్స్ ఏంది, దాంతోపాటు ఆయుర్వేదం ఏంది, ప్రకృతి ఏంది, ఆవేంది. మనంతా సపరేట్గా సిటీలో ఉన్నట్టుగా అనిపిస్తున్నాం, బట్ సమ్వేర్ యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ అని మనిషి మర్చిపోయింది. అందరు ఎక్కడుంటే హైదరాబాద్లో ఎవరు చెప్పట్లేదు ప్రకృతులు ఉన్నాయని. మర్చిపోయింది మనిషి. తను తాను కంపార్ట్మెంటలైజ్ చేసుకుంటున్నాడు, విడదీసుకుంటున్నాడు. సో కలపాలని చూసేవాళ్ళు కొందరు, విడదీయాలని చూసేవాళ్ళు కొందరు. సో కలపాలని చూసేదంతా భారతీయత, మన సనాతన ధర్మం, లేకపోతే ఆయుర్వేదం, ఇట్లాంటివన్నీ. సో రండి, సరదాగా వాళ్ళకి హాయ్ హలో చెప్తా, మాట్లాడదాం. ఎటుపోతో తెలియదు, అన్ప్లాన్డ్ ఇది, వాళ్ళకి చెప్పలేదు నేను ఏం మాట్లాడతాను. హాయ్ సురేష్. హాయ్ హాయ్. అమ్మా మీకు కూడా నమస్కారం. సో ఇతని పేరు గోమాత సురేష్, ఆవిడ పేరు సీతమ్మ. సో ఈ మధ్య సీతా సురేష్ అని పిలుస్తున్నారంట. ఈ సురేష్ అనే పేరు గురించి చెప్పి ఇంతకుముందు చెప్పినావు కదా. దీనికి కారణం ఏంటంటే ఓషో గురించి చదివినప్పుడు నాకు ఫస్ట్ కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. మొట్టమొదటి అతని పేరు చంద్రమోహన్ జైన్, ఆ తర్వాత మోహన్ జైన్, ఆ తర్వాత రోమియో అని పెట్టుకున్నాడు పేరు, ఆ తర్వాత రజనీష్ అని పెట్టుకున్నాడు, తర్వాత ఆచార్య రజనీష్ అయ్యాడు, తర్వాత ఆచార్య అయ్యాడు, ఆ తర్వాత భగవాన్ రజనీష్ అయ్యాడు, ఆ తర్వాత భగవాన్ అయ్యాడు, ఆ తర్వాత ఓషో అయ్యాడు. అంటే ఇట్లా ఒక ట్రాన్స్ఫర్మేషన్. నీదేమో సురేష్ అని మారలే, ముందు మారుతూ వచ్చింది. పేర్లు మారిపోతుంది. డాక్టర్ సురేష్, లాయర్ సురేష్ అంటారు కదా, అట్లా మనం ఆవులు తోక పట్టుకున్నాం కాబట్టి గోమతి సురేష్. సో ఎట్లా ఏ సురేష్ అని ఎందుకు వచ్చింది అట్లా? అంటే అక్కడ దగ్గరలో ఎక్కువ మంది ఇంకో సురేష్ ఉన్నప్పుడు మనకి ఒక పేరు మారుతుంది. అందులో చెప్పింది 5 మంది సురేష్, 2-3 సురేష్లు ఉంటారు కదా. అలాంటి అప్పుడు డిగ్రీలో 5 ఉండారు. అందులో నేను ఎన్సీసీలో ఉండాడు కానీ ఎన్సీ సురేష్ అన్నారు. సో మళ్ళీ ఇక్కడ యోగాకి వచ్చినప్పుడు వాళ్ళు రాజాం సురేష్ అన్నారు, ఇంకో అతను వనకుమల్ సురేష్ అని కూడా. అలా పేర్లు అనేది అంటే పేరుతో ఇప్పుడు ఆవులకి ఎలాగైతే మనకి పేర్లు పెడుతున్నారు అలాగే నాకు తోక ఉపయోగిస్తారు. ఇక్కడ యోగా లేకపోతే గోమాత్ సురేష్. యోగా వాళ్ళందరూ గోమాత్ సురేష్ అంటారు, గోమాత్ వాళ్ళందరూ వాళ్ళు యోగా సురేష్ అంటారు. మంచిగా సురేష్ లేదు. ఇష్టా సురేష్, ఇది ఇష్టమైన సురేష్. కన్నా ఒకసారి రా, దామ్మా ఇష్టమైన సురేష్ అంట. సో మా ఇద్దరి పెళ్ళికి అట్లా వచ్చి ఆ కిచెన్ లో మాస్టర్ చెఫ్ మేము తీసుకున్నాం. ఏదైతే చెయ్యాలో అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయకుండా అక్కడ అలా అంతా చూసేసుకుని పెళ్ళికి వచ్చాక ఏందనే ఇంతసేపు కనబడలేదు వదిన అని అడిగితే అప్పుడు విషయం తెలిసింది. కిచెన్ అంతా చూసారు, మీరు ఇవ్వలేదు, వేది ఇవ్వలేదు, ఆ మాస్టర్ చెఫ్ ఇచ్చాడు నాకు. గుంజుకున్నాడు అతను అసలు. అంటే ఎవరో ఒకరు ఉండాలి నాది, అంతే. ఆ టైంలో నన్ను తీసేసుకున్నాను అంతే. అంటే ఇప్పుడు పూర్తి న్యాచురల్గా జరగాలని అనిపించింది నాకు. అందుకే నేను దేంట్లోనూ నిమిత్త మాత్రత అంటారు చూసిరా, ఎగ్జాక్ట్లీ నా పెళ్ళిలో నేను నిమిత్త మాత్రుడుగా ఉన్నా. ఎవరు ఉన్నారు
ఎక్కడుంది అంటే ఏది నేను నిర్ణయించలేదు, ఏది నేను ఆపలేదు. అక్కడ మేకప్ వేసినప్పుడు కూడా మీకు అలంకరించినప్పుడు మీరు వెళ్ళి అక్కడ వాళ్ళందరితో డప్పు వాయించుకుంటున్నారు. పెళ్ళి ఎవడికో తెలియట్లేదు, లేలక్క నేను అనుకుంటా పెళ్ళి ఎవడికి అసలు తిరగాల్సింది. అసలు దీనికి ఆర్గనైజింగ్ ఎవడు అసలు ఫుడ్ పంతులు గారు ఎవరికి కొంచెం హడావిడి అయ్యే కానీ ఏది లేదు కాకుండా ఎవరికి అవుతుంది, నేను టైంకి వెళ్ళాలి అన్నట్టున్నారు అంతే. నాకు ఒక్కటే తెలుసు, పెళ్లి కొడుకు ఎక్కడున్నా తీసుకొచ్చి కూర్చోబెడతారు. అంటే ఆడ లేకుంటే పెళ్లి కాదు. అది తెలిసిన తర్వాత ఎందుకు టెన్షన్ పడ్డాం? అంటే అవసరానికి మా లట్టోలు నువ్వు అది అందుకో ఇది అందుకో అని అంటారు, కానీ పెళ్లి కొడుకు మాత్రం అబ్బాయి సార్ ఎక్కడున్నా అసలు పెళ్లికి ముందు ఏమంటారు, అది పందిరి వేసినప్పుడు కూడా అక్కడే నేను నేల మీద పడుకుంటూ ఎవరెవరో యూట్యూబ్ ఫ్రెండ్స్ వాళ్ళ పేరు కూడా తెలియదు నాకు. రెండోది ఎవరు గైడ్ చేయలేదు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేశారు. చెయ్యాలా ఎవరు కూడా అఫీషియల్ గా రాలే. సో వచ్చిన వాళ్ళు అలాగా కనబడి ముందు చైర్లో కూర్చొని వెళ్ళిపోయారు, కానీ చాలా మంది పని ఏదైనా దొరుకుతుందేమో పని ఉంటుందేమో అనుకుని. నీకు విషయం తెలుసా, నేను ఎవరికి పెళ్లికి రమ్మని పిలవలేదు. నా పెళ్ళికి నేను కార్డు వేయలే, నేను వ్యక్తిగతంగా ఎవరికి ఇవ్వలేదు. కార్డు కొట్టించడానికి టైం కూడా లేదు, కొట్టించలేదు, ఏం లేదు. అంత పిలిస్తే వచ్చేసారు అందరూ. అంటే నేను చాలా వాళ్ళని ఎవరు పిల్లలేదు, అందరూ తెలుసుకున్నా సురేష్ దా పద వెళ్ళిపోదాం పద అన్నట్టున్నారు. అయిపోయింది. ఇది ఒక అసలు మంచి అయితే నేను చర్చించాలనుకున్న అంశాలు ఏంటంటే, నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు నేను నిరంతరం అధ్యయనం చేస్తున్నా. అంటే హెల్త్ అనేది ఓన్లీ ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది కాదు అసలు. హెల్త్ ఈజ్ సంథింగ్ ఎల్స్. నా నోట్స్ ఆఫ్ మిషన్ పుస్తకంలో ఒక పేజీ రాశాను లాంగ్ బ్యాక్ 2014-13 ఆ ప్రాంతాల్లో. అదేమిటంటే హల్ అంటాం కదా, హాల్ కైసా హే జనాబ్ ఆప్కా హాల్ కైసా హే అంటాం కదా. ఈ హాల్ అనేది హల్ అనే పదం నుంచి వచ్చింది, 3 పదాల కలయిక. హెల్త్, హోలీ అండ్ హోల్ అని చెప్తారు. అంటే ఓన్లీ శరీరం బాగుంటే సరిపోదు, నీ మనస్సు కూడా బాగుండాలి. ఇంకోటి ఈ రెండుంటే బాగా సరిపోదు, నీ సరౌండింగ్స్ కూడా బాగుండాలి. సో వీటన్నిటి కలయికలో ఆవిర్భవించేది హెల్త్. సో సురేష్తో మాట్లాడే కంటే ముందు ఒక 30 seconds ఒక చిన్న భూమికి ఏర్పాటు చేసి ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద మైక్. అదేంటంటే అందరికి ఒక ధారణ ఉంది, సుఖపడాలి, కూర్చోవాలి, తినాలి. ఇదే ఫస్ట్ అనారోగ్యం కారణం. మనిషి సుఖపడదు అసలు. సుఖం అంతర్గత అనుభూతి, శరీరం సుఖపడకూడదు. శరీరం ఏ పని చేయాలో చేయాలి. దాంతోపాటు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంది, సరే మనం ఆహారం ఏం తింటున్నాం, చాలామంది రకరకాల విషయాలు చెప్తున్నారు. ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు. ఒక టమాటా ఇచ్చి గుర్తుపట్టమంటే గుర్తుపట్టలేవు నువ్వు. యాక్చువల్గా దాని మీద స్టిక్కర్ ఏదో ఉండాలి, నీకేం తెలియదు. ఇప్పుడు నీళ్ళు ఇచ్చి ఇది మినరలా ఆర్ఓనా నీ వల్ల కాదు, ఇంపాసిబుల్. అది ఓన్లీ బ్రాండ్ ప్రొడక్ట్ కనిపిస్తే దాని మీద చూసి ఇది ఆర్ఓ వాటర్ అండి అంటే వీఆర్ సో బ్లైండ్, వీ హ్యావ్ నో ఐడియా వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ త్రూ ఆర్ వీఆర్ టేకింగ్. సో అందుకని ఇప్పుడు మేము చేస్తున్న చర్చ అన్నది సలహా కాదు, అల్టిమేట్ డిసిషన్ మీదే. ఎవడు సావు వాడు సావవలసింది. అందుకని మేము చర్చిస్తున్నాం, మాకున్న అవగాహన ఏంది. సో మీరు వింటూ దీనికి నెగిటివ్ కామెంట్ పెడదాం అట్లా అక్కర్లేదు, ఆలోచించుకోండి. మీ హెల్త్ మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. అంతే, ఎవడు బాగు చేసేది కాదు, ఎవడు కాదు పాడు చేసుకునేది. అంతే అంతే. సో ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు చర్చ వేరు. కొందరు ఓన్లీ శరీరాన్ని అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఫుడ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కొందరు రీసెర్చ్ చేసి ముందుకెళ్ళి ఫుడ్ అనేది వేరు, బట్ ఇట్స్ ఆల్ ఇన్ ద హెడ్ అని చెప్పారు. కొందరు ఏం చెప్పారు, ఇదన్నీ కాకుండా నువ్వు ఒక పెద్ద ఒక ఫినామినా ప్రకృతి అన్నది, దాంట్లో నువ్వు ఒక భాగంగా ఉండు చాలు, నువ్వు సపరేట్గా ఏం చేస్తలేవు అని తెలుసుకో, దట్ గివ్స్ యూ గ్రేట్ హెల్త్ అన్నారు. నేను చెప్తున్నా ఈ చివరి స్టేట్మెంట్ యాక్చువల్గా ట్రూత్, కానీ మనిషికి నమ్మబుద్ధి కాదు. ఇంకోటి, బక్కగా అవుతున్నా లావ్ అవుతున్నా అన్న ధారణకి వెళ్ళి బయటకు పోయండి. హెల్దీగా ఉంటే చాలు. నున్నగా ఉన్నోళ్ళంతా హెల్దీగా ఉందని అనుకోవద్దు, సొట్ట చెంపలు ఉన్నోళ్ళందరూ అన్హెల్దీగా ఉందని అనుకోవద్దు. ఇదంతా మన ధారణే. ఇంతే నేను చెప్పాలనుకుంటా. అసలు ఏంది ఆరోగ్యం అంటే? క్వాలిటీ చావు. క్వాలిటీ చావు కాదు. అంతే, కరెక్ట్ కరెక్ట్. అంటే అందరికి ఇష్టమే. ఇప్పుడు ఈ బట్ట ఉందనుకోండి, వాడతా 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 వాడతా, దీన్ని వదలాలి కదా. వదిలేది క్షణం మీకు అర్థమైపోతే అదే చావు. మనం ఎప్పుడు ప్రాపర్గా వదలాలి, దాన్ని వైరాగ్యం అంటాం. అవును. ఆ వైరాగ్య స్థితి ఎప్పుడైతే తెలుసుకున్నాడో అదే ఆరోగ్యం. అంతవరకే ఉంటుంది, దాని తర్వాత నుంచి ఇంకేం లేదు, బోనస్.
అబ్సల్యూట్లీ మనం ఫిక్స్ అయ్యమండి. అట్లా వదిలిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ మన ఇండియాలో కొన్ని వేల ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. అంటే అది కూడా ఎట్లా ఉంటుంది, మనకి విన్నాం, మనం చూడలే. మూడే విషయాలు ఇక్కడ నేను చూశాను మీరు చూసి, అంటే మన కళ్ళ ముందు పోయిన వాళ్ళు ఒక్కరిని. అంటే ఆ టైం అంటే వాళ్ళు నాకు చెప్పారు. నేను టీ గురించి మాట్లాడినంత క్యాజువల్గా డెత్ గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నేను మరి ఆ ముహూర్తం రోజు అంటే పర్టికులర్ డే మరి నువ్వు చచ్చిపోతారో నేను ఉన్నాను కదా అని మాట్లాడితే అయితే నేను పోస్ట్ పోన్ చేసుకున్నా ఇట్లాంటి ఒక చర్చ. అయితే పోస్ట్ పోన్ చేసుకుంటే అతి కష్టం మీద ఒక 11 రోజులు పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ ఒక ముహూర్తం పెడితే అప్పుడు నేను వచ్చి ఐ జస్ట్ సా దట్ లెఫ్ట్. ఇది ఇట్లాంటి చర్చ కాదు మరణమే. అంటే ఇది ఎక్కువసేపు నేను చెప్పనా, ఇప్పుడు వేగాలు ఉన్నాయి కదా, నువ్వు ఇది ఆపలేవు, కొంతసేపు ఆపొచ్చు బట్ కంప్లీట్గా ఆపలేవు. అట్లే నువ్వు అనుకుంటే ప్రాణాన్ని కాసేపు నిలబెట్టొచ్చు నీకున్న ఒక శక్తితోటి. అంటే కంప్లీట్ డిటర్మినేషన్ ఇట్లా హోల్డ్ చేసి పట్టినావు అంతే, వదిలేస్తే అంతే ఫ్రీ అయిపోతాం. అంటే ఇది కథలు సినిమాలు బట్టి మనం బ్రెయిన్ మారిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నా ఆస్తోడు చూస్తాడు, రైట్, నా ఫ్రిడ్జ్ గౌడు తాళ వేస్తాడు, ఏం మాట్లాడతాడు. కానీ అందుకు ఒకరు ఇద్దరు ఉంటే అది వాల్యూ కాదు కదా. అందరికీ అది న్యాచురల్గా కావాలి అనుకున్నప్పుడు మనిషి తాపత్రయ పడిపోతాడు. అందుకు రిపోర్ట్లకి అన్నిటికీ వెళ్తాడు. అంటే ఎర్లీ మరణం కావాలి అడికి. న్యాచురల్ మరణం అయితే అందరూ బాగానే ఉంటుంది, టైం అయితే కూడిపోతే పడిపోతుంది. బట్ వాళ్ళు అలా అనుకోరు. ఎర్లీగా వచ్చి నాకు ఉందేమో, నలుగురు మాట్లాడుతున్నారు కదా, నాకు కూడా బీపీ ఉండొచ్చు, ఆ సిమ్టమ్స్ అందరూ చెప్తున్నారు కదా. ఇవి వింటుంటే బాధేస్తుంది నాకు. పక్కకెళ్ళి లోపలికి వెళ్ళి నవ్వుకుంటా, వీడు ఎర్లీగా పోవాలనుకుంటున్నాడు, అందుకే రిపోర్ట్లు తీసుకొని లేని కూడా ఎత్తుక్కుంటున్నాడు. అవును సార్ నాకు అది తక్కువ అయిపోయింది, ఇది తక్కువ అయిపోయింది. తక్కువ అయిపోయింది ఏముంది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఎంత ఉంచాలి అంత ఉంచి తీసుకొస్తారు అంతే. కానీ నేను ఆరోగ్యం అనేది ఏంటంటే ఒక డిఫరెంట్ కోణంలో చూసాను. అంటే చిన్న పాప, అంటే ఈ ఫీల్డ్కి మళ్ళీ ఎందుకు అంత దీనిగా వచ్చినా అంటే, ఒక చిన్న పాప మామూలుగా ఉంది, 7th క్లాసు, లడ్డు లెక్క, నాన్న క్లాస్ ఉంది. సో ఎప్పుడు నన్ను చూస్తే యోగాకి రమ్మంటాడు, అంకులు అవి తింటున్నావు, ఇవి తింటావు, లేసేది తింటావు అంటే అది భయపడిపోయి నేను ఉంటే దాచేస్తుంది, ఎవరికి భయపడదు. అలాంటిది నాన్న కూడా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఎందుకో తెల్లవారి టాన్సిల్స్ వచ్చినాయి అని హాస్పిటల్కి వెళ్ళారు, అమీర్పేట. అక్కడి నుంచి మళ్ళీ బంజారాహిల్స్ వెళ్ళిపోయినారు, జూబ్లీస్ అపోలోకి వెళ్ళారు. సాయంత్రం కల్లా డెడ్ బాడీ. అరే ఎందుకు అన్నది అర్థం కాలేదు. నెగ్లిజెన్సా లేదా అంటే, మళ్ళీ మా బాస్ ఉంటాడు, బాగా ఆడుకున్నాం అసలు, సూపర్ ఆట. అంటే అతను పొట్టిగా ఉంటాడు, చాలా దేశాలు తిరిగాడు, ఊరికే తిరిగేస్తుంటాడు అలాగా. సో లండన్ వెళ్ళా, కెనడా వెళ్ళా, ఇక్కడికి వెళ్ళాను అంటుంటాడు. సో ఒకసారి క్రికెట్ ఆడుతున్నప్పుడు అట్నుంచి ఇటు పరిగెడుతున్నప్పుడు దమ్ము వస్తుంది అన్నాడు. సరే మన పార్క్లో ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి పడుకున్నట్టు పోయాడు. ఎందుకు వీళ్ళందరికి లేదా, ఇంత తక్కువ వయసులో ఎందుకు పోవాలి, పండు ఊడిపోవాలి కదా, పండు బాగా పక్కన చేసి పండు ఊడిపోవాలి, వీళ్ళకి ఎందుకు కారణం అని చిన్న డౌట్ అండి. అప్పుడు అన్వేషణ చేస్తే అప్పుడు అర్థమైంది, వీళ్ళు ఎర్లీగా తెచ్చుకుంటున్నారు, దేనికోసం పాకులాడుతున్నారు, ఎర్లీగా తెచ్చుకుంటున్నారు అని తెలుస్తుంది. అందులో భాగంగా ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, సోషల్ ఆ వ్యాధులే ఉన్నాయి, ఇంకేం వ్యాధులు లేవు. ఆయుర్వేదంకి వచ్చేసరికి గురుగారు చెప్పింది వేరే చెప్పారు. మానసిక ప్రశాంతత ఉంటేనే ఆరోగ్యం, సమదోష సమాగ్ని సమధాతు మలక్రియ ప్రసన్నాత్మ. నీకు ఎక్స్క్రీషన్ బాగోపోయినా నీకు ఆరోగ్యం రాదు, వాంతులకు ప్రాపర్గా అవ్వకపోయినా ఆరోగ్యం కాదు. నీ బాడీ నీకు రిపేర్ చేస్తుంది, అది తెలుసుకుంటేనే ఆరోగ్యం. అంతే, అది తెలుసుకోకుండా జ్వరం వస్తే ఆగలేము. ఇప్పుడు మా పిల్లాడికి వాంతులు వస్తున్నాయండి, వస్తాయి, బాడీలో ఏదో వికారం వచ్చింది వస్తుంది, జ్వరం వస్తే బాడీ డీటాక్స్ చేసుకుంటుంది, ఆగట్లేదు, తట్ట వెంటనే వచ్చేయాలి. అంటే ఎందుకంటే ఒకప్పుడు గంపెడు పల్లి ఉండేవారు, ఇప్పుడు ఒకటే ఉండడం వల్ల భయం వేస్తుంది, అంతటి అంటే ఉన్నొక్కడు పీకితే ఎట్లా అని బేసిక్ అవన్నీ ఏమద్ది అని. నేను ఊర్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్తుంటే, అంటే అది చెప్తే ఎవరు నమ్మరు కానీ నేను చెప్తుంటే అట్లా, ఒకవేళ మీరు నా ఆరోగ్యం గురించి కానీ నా గురించి థింక్ చేయకండి, అంతే, నన్ను నేను ప్రకృతి చేతిలో పెట్టుకున్నాను, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, అది నన్ను చూసుకుంటాను, నేను నెగ్లిజెన్స్ ఏమీ లేను, మీరు అనుకున్నట్టు లేను, అది వేరే సంగతి. అంటే మనం అలాగే ఉన్నాం అని చెప్పి నేనేం చెప్పానంటే, ఒకవేళ నేను ఏదన్నా పనిలో ఉండి నేను అట్లా అన్కాన్షియస్ అయిపోయి కోమాలకి వెళ్ళిపోయినా నన్ను లేపకండి, నేను కాసేపు తర్వాత నేను మళ్ళీ లేచి నా పని చేసుకుంటాను. అంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్న ఏదో పెయిన్ వచ్చింది, ఆ పెయిన్ వచ్చినప్పుడు దాని పట్ల నీ వైఖరి ప్యానిక్ ఉంటుంది చూసినావు, అది యాక్చువల్ రియల్ ప్రాబ్లం అని మనిషి గుర్తించినంత వరకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. పాము కుట్టినప్పుడు పాము కుట్టడం వల్ల కంటే భయంతో తొందర చనిపోతారు. అసలు హార్ట్ అటాక్
థర్డ్ టైం వచ్చిందన్న భయం చచ్చిపోతారు అంతే. ఏదో ట్రైబల్లో బుల్లెట్ సార్లు వచ్చినా ఏమో నేను చదివిన విషయం అది. వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేస్తే వాళ్ళు 120-130 ఏళ్ళు బతికారు. వాళ్ళకి రిపోర్ట్స్ చూసి తెలిసింది సో మెనీ టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చిందని. మరి డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళకి థర్డ్ టైం చచ్చిపోవాలని తెలియదు అని చెప్పాడు. తెలియదు వాళ్ళకి తెలియదు. థర్డ్ టైం అయితే చనిపోతామని ఒకటి ఫిక్స్ అయి ఉన్నాం కాబట్టి. అప్పుడు నీకు 2 సార్లు వచ్చిందా హార్ట్ అటాక్? అయితే 3వ సారి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వేరే ఏ విధమైన పెయిన్ వచ్చినా వాడు చచ్చిపోతారు అంతే. అది హార్ట్కి సంబంధించి అవ్వాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఎందుకంటే ఈ మైండ్ శరీరానికి ఉన్న పెయిన్ని 1000 రెట్లుగా మారుస్తుంది. బరువు పెట్టి సరే అది పక్కన పెడితే ఈ ఆయుర్వేదం వైపు ఎట్లా ఆసక్తి? ఏం లేదు, బాగుంది కదా అంటే ఈజీగా. అంటే నీకు అది లక్ష్యం ఉందా, లేకపోతే జస్ట్ బిజినెస్ ఏనా, లేదా టైం పాసా? టైం పాస్ అంతే, లవ్ అంతే. అంటే ఏంటంటే అది వైద్యం కాదు, ఇది కూర్చుంటారు అందరూ సోదేసుకొని కూర్చుంటారు. ఏమక్క బాగున్నావా లేదా అంటే ఏదో అవుతుందండి, మొగుడు పట్టించుకోవట్లేదు అంటే ఇవన్నీ అంటాడు. పిల్లలు బాగాలేదు అంటే నీ బాధ ఏంటి చెప్పంటే ఏం బాధలు లేవు. ఇప్పుడు ఏదో నొక్కలు నొప్పి వచ్చింది ఆ బాధ ఏం చెప్పరు, పిల్లల బాధలు చెప్తారు. ఆ పిల్లకి పిల్ల అవ్వలేదు, పెద్ద చదువుకున్నాడు అంటే జాబులు రావట్లేదు. చదువుకున్నాడు ఆడు చూసుకుంటాడు జాబు, నీకెందుకు అంటే మీద వేసుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అంత పక్కోళ్ళ గురించే. నువ్వు పెళ్లి చేసుకో, నువ్వేదన్నా పని చేయి. మరి చిత్తమాట బాగుంటే ఎవడికి నచ్చదట, నచ్చదు. ఖాళీగా ఉన్నాడు అనుకో అసలు ఆనందంగా ఉన్నవాడిని చూస్తే చిరాకు మనిషి. అందుకని నా నెలగొలా లాగేస్తారు. సో లేదు అలాగని కాదు, బట్ సమాజంలో ఉన్నాం కాబట్టి ఒక ఎప్పుడు మనకు కావాల్సింది ఎతుకుతాం. సమాజంలో ఉండిపోయిన తర్వాత వాడు బాగున్నాడో లేదని కాదు, వీడికి రోగాలు ఎందుకు వస్తున్నాయి, నాకెందుకు రోగాలు వస్తున్నాయి అని ప్రశ్న వేసుకోవట్లేదు. ఆ సైకోసోమాటిక్ డిజార్డర్లోకి ఎదిగిపోవాలి, వాడికంటే వెళ్ళిపోవాలని అర్థిస్తారు. అంటే మనం చాలామంది తిరుగుతాం కదా, వాళ్ళు అన్నది ఏమంటే నువ్వు ఫిజికల్గా ఎవరితో కంపేర్ చేసుకున్నప్పుడు ఇవి లెక్కేయకు, ఎందుకు వాడికి గౌరవించబడుతున్నాడు, వాడికి ఎందుకు అంత గుర్తింపు వస్తుంది, అది నువ్వు కంపేర్ చేసుకో. ఎక్స్టర్నల్ థింగ్లో ఎప్పుడు కంపేర్ చేయకూడదట. వాడు ఎందుకు బాగున్నాడు, వాడికి ఎందుకు హెల్తీగా ఉన్నాడు, వాడికి రోగాలు ఎందుకు రావట్లేదు, అవి ఆ రోగాలు ఎందుకు రావట్లేదు, వాళ్ళలాగా మనకు మారాలి అన్నట్టు ఆలోచించుకుంటే రోగం రాదట. అంటే మన శరీరం నుంచి మీరు అన్నట్టు ఇందాక ఆ చావు అనేది, ఆత్మ అనేది వెళ్ళిపోవాలి, ఆ శక్తి అనేది వెళ్ళిపోవాలి. ఎలాగ వెళ్ళిపోవాలి, ఈ హ్యాపీతో. అందుకే లాస్ట్ రోజు వరకు నేర్చుకున్నప్పుడు ఈ ఆయుర్వేదం నేర్చుకున్నాం. ఆయుర్వేదం ఏంటంటే పెద్ద విషయం. ఇదంతా ఓకే, మీ ఇద్దరికి ఎట్లా కుదిరిందని అంటే ఒక్క తాటి మీద ఉండడం అనేది మామూలు విషయం. 2 నెలలు యోగా ఫీజు ఇవ్వలే, యోగా క్లాస్కి వచ్చారు. 2 నెలలు యోగా ఫీజు అడగలేదు, అడిగితే ఇష్టపడిపోయినది చెప్పారు, అప్పుడు చేసుకో. అంతేనా? కొంచెం యోగా ఫీజు ఇవ్వాల్సి వస్తుందని చూసావా? ఆయన చెప్పిందని కాదు నిజంగా. అంటే ఏది లవ్ మ్యారేజేనా? లేదు, వి అరేంజ్డ్. ఏ రా అయితే అదే అలాగ అవుతుంది. లవ్ అనేది ఎప్పుడు వస్తుంది తెలుసా అండి, 20లో 10లో అది జిల్లు అంటాయి కదా, స్పార్క్లు వస్తాయి, చున్నీలు ఎగురుతా ఉంటాయి. అది వచ్చింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కంపెనీని కావాలి, హాయిగా కాలేజ్కి పడుకోవడానికి, అరే 10 రోజు షాపింగ్ వెళ్దాం అన్నట్టు ఉండాలి. మెయిన్ కంపెనీయన్ అసలు అల్టిమేట్ భలే ఉంటుంది. వీడితో ఉంటే నాకు అబ్బా హాయిగా ఉంటుంది. వీడితే ఎన్ని కష్టాలను పెట్టుకోవచ్చు, ఎన్ని తగులని ఆడుకోవచ్చు. అది ఏమండు చిన్నప్పుడు బాల్ ఉంటుంది, గుద్దితే మళ్ళీ వస్తుంది, ఎన్నిసార్లు గుద్దినా వస్తుంది. చాలా గుద్ది అలాగా పంచింగ్ బ్యాగ్ ఆవిడకి నేను మళ్ళీ కొట్టవా. నేను కూడా నేను ఎప్పుడు చెప్పే ఏది బిడ్డ పంచింగ్ బ్యాగ్ అయినా పంచింగ్ బ్యాగ్ అంతే. తిట్టుకోవడానికి అంటే ఇప్పుడు ఇవిడు అంటే నువ్వు చెప్పమా పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, అది మీరు ఎలా కలుస్తారు, కలిసేది ఏం లేదు మా. ఒకసారి ఏదో ఇప్పుడు హాయ్ అంటాం, బాగున్నారా రిసా బాగున్నావు అంటే బాగా అయిపోయిన తర్వాత ఏంటి, ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది కదా, దానికో తాడేసేస్తే పెళ్ళి. నేను ఒక పెళ్ళికి అంటే నాకు పెళ్లి చేసుకోవాలని అనిపించలే ఎప్పుడు. మా అమ్మకి ఒకసారి అడిగారు అనమాట, నువ్వు నపుంసకుడు భయపడుతున్నావు అంటే ఇటువంటి డిస్కషన్ వచ్చాయి నా దగ్గర. నేను మీరు ఏదైనా అనుకోండి, నాకు స్పష్టత వస్తే చేసుకుంటాను అంతే. అంతే నేను స్పష్టంగా ఒక డాక్యుమెంట్ రాయగలను ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను చేసుకుంటే అసలు ఈ లైఫ్లో ఏ సమస్య రాదు. కానీ పెళ్ళి ఎవరికి అవుతుందండి ఈ రోజులు, మనుషులుగా అవుతుందా? అవట్లే కదా. బాడీలకు అవుతుంది, కులాలకు అవుతుంది, కులాలకు అవుతుంది, మతాలకు అవుతుంది, పేస్లిప్లకు అవుతుంది, వంశాలకు అవుతుంది, వంశాలకు అవుతున్నాయి బాబు, అహంకారాలకు, ఆస్తి పాస్తులు, ఈ మధ్య మూర్ఖత్వాలు కూడా అవుతుంది. బంగారం రీసెంట్ గా మా ఫ్రెండ్కి అయింది అట్లా. బాగా ప్రతీకారం, వాడు మూర్ఖుడే, చేసుకున్న అమ్మాయి మూర్ఖురాలి, ఎంటైర్ ఫ్యామిలీ మూర్ఖురాలి. అంతే. లైక్ మైండెడ్ అందరూ వదిలి ఉంటే బెటర్, మన హ్యాపీగా ఉంటారు.
అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేసి పెళ్ళికి రా అంటారు. వదిన మీ నేను రాను రా బాబు. అసలు ఎందుకు పెళ్ళికి అంటే ఈగో సాటిస్ఫాక్షన్ అంటారు కదా. అంటే అది జోక్ యాక్చువల్లీ, వాట్సాప్ జోక్. జనరల్లీ ఫ్రస్ట్రేషన్, ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ ఎప్పుడూ ఉంటుంది. హాయిగా వంట చేస్తాం, వంటలో ఏదో ఉప్పు పప్పు తక్కువ అవుతుంది, తప్పెవరిది? తప్పెవరిది? ఫ్రస్ట్రేషన్ ఎవరి వల్ల? వారిది. తప్పెవరిది? ఒకటి ఉండాలి కదా ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడం కూడా ఉండాలి కదా ఇంట్లో, అందుకని ఆవిడకి అట్లా. సో ఊరల్లా తిరిగేసి వస్తాం, ఆడ అలగన్నాడు ఈడ అలగన్నాడు ఇవన్నీ చెప్పుకోవడం కూడా ఉండాలి. బయట ఉన్న స్ట్రెస్ అంతా ఒకటి ఫ్రీ నవ్వుతున్నావు కాదు, ఏదన్నా ప్రతిదీ అవ్వాలంటే ఇప్పుడు నేను ఎవరికి ఏది చెప్పుకోను, ఇది మొత్తం నాకు చెప్పుకుంటుంది. అసలు నువ్వు కాకపోతే ఎవరికి చెప్పు. ఇంకోటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మళ్ళీ ఒక్క నిమిషం ఆగి హెల్త్లోకి వెళ్దాం. కాంటెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో అందరితో బాగుండి అసలు భర్తనైన ఒక వ్యక్తి మీద ఎందుకు అట్లా అరుస్తారంటే, ఎవరిని తిట్టుకోవాలి నేను, నాకు ఎవరున్నారు తిట్టుకోవడానికి. తిడితే కొడతాడు. అప్పుడు వాడు ఒక్కటే దేవాలయానికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకున్నాడంట, అమ్మ తుపాకీ రివాల్వ్ అది లైసెన్స్ లేదు, నాకు ఎవరున్నారు కాల్చుకోవడానికి. ఎవరు లేరు అసలు కొప్పుడుతో పోలిస్తే నేను చాలా తక్కువ చెప్తున్నా నీ దగ్గరకు వచ్చాక. లేదు నేను వింటా. అదే నీ వేగం తగ్గి ఉండొచ్చు, అతని స్పీడ్ తగ్గి ఉండొచ్చు. కాదు, నేను ఎంత అద్భుతంగా వింటాను అసలు. ఇప్పుడు చూడండి, ఒక ఎద్దు బాగా పరిగెడుతుంది, ఇంకో ఎద్దు స్లోగా ఉంది అనుకోండి, బాగుంటుంది. రెండు పరిగెడితే అయితే నేను చేసే మ్యాజిక్ ఏంటంటే, దున్నేస్తుంది. మొత్తం విని నీ ఇష్టం అంట. అంటే తను ఒక పరిపూర్ణమైన ఒక ప్రాణి. అంతే. నేను ఎవరిని నిర్ణయించడానికి లేదు, నువ్వు ఇదే చెయ్యి, ఇట్లని చెయ్యి, నాకు నచ్చినట్టు చెయ్యి, నా దృష్టిలో తప్పేది. ఒక వ్యక్తి వచ్చి నేను చేసేంత ఫెయిల్ అయింది, ఇప్పుడు నువ్వు ఏదైనా చెప్పురా బాబు అంటే అప్పుడు చెప్తా, అంతేగాని ఊరికి చెప్పి ఒక పక్కల దమ్మ ఖరాబ్ చేయదు. పూర్తిగా తెలుస్తుంది. ఒక 50 ఏళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం ఆలోచించారు, దాని ప్రతిఫలం ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు తెలుస్తుంది కదా, చిట్టా తెలిసిపోతుంది. ఇది తాపి ధర్మారావు గారు పుస్తకం చదివినా, పెళ్లి దాన్ని పుట్టు అర్థమైన తర్వాత అప్పుడు పెళ్లి జరిగింది. చదవాలి ఇవన్నీ. కమ్యూనిటీస్ డెవలప్ కావడానికి పెళ్లి, ఒకళ్ళ కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ డెవలప్ కావడానికి, అండ్ మీ స్కిల్ తన స్కిల్ పెరిగి ఇంకా స్కిల్ డెవలప్ అవ్వడానికి పెళ్లి. అంతేగాని ఐటీ చేసుకుంటే ఇంకొక సాఫ్ట్వేర్ వస్తుందని కాదు. సో అంటే స్ట్రెస్ కాదు మనిషికి కావాలి. పెళ్లికి సంబంధించి వాళ్ళతో మాట్లాడదాం, ఆగు, ఇంకా అయిపోలే. చాగంటి వారు చెప్పారు, అది రామాయణం చెప్తూ దాంట్లో ఒక స్టోరీ చెప్పారు. ఏంటంటే సీతారామ లక్ష్మణులు అడవిలో అలా వెళ్తూ ఉంటారట, మధ్యలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుందిట, దాని చుట్టూ చక్కగా తీగ అల్లుకుని ఉంటుందిట, లత అల్లుకుని చక్కగా నీట్గా ఉంటుందిట. అది చూసి రాముడు చమత్కారంగా అంటట, చూసావా సీత, ఆ చెట్టు ఎంత బోడిగా ఉంది, ఊట్టిగా పొడుగ్గా పెరిగింది, ఏం ఉపయోగం లేదు దానివల్ల, అది చూడ ఆ లత ఎంత అందంగా అల్లుకుందో, అది అలా అల్లుకోవడం వల్ల చెట్టుకి ఎంత అందం వచ్చిందో అనేసి అంటాడు. అంటే సీతమ్మకు అర్థమవుతుంది, అంటే ఆవిడని పొగుడుతున్నాడు, అంటే లతని పొగుడుతున్నాడు. చెట్టు ఆయన బోసిగా ఉన్నాడు, లతని పొగుడుతున్నాడు, అంటే ఆవిడని పొగుడుతున్నాడు. అప్పుడు సీతమ్మ అంటుందా, ఏమండి ఆ చెట్టే లేకపోతే అసలు తీగకి బతికే ఉందా, ఏ మేకో ఏదో ఒకటి తినేసి ఉండేది, అది నేల మీద పడిపోయి ఉండేది, ఆ చెట్టు ఉంది కాబట్టి చెట్టు నలుకోగలిగింది, అసలు బతికే ఆ చెట్టు ఆ లతకి అని చెప్పేసి అంటుందిట. వీళ్ళిద్దరికి తేలట్లేదు, న్యాయం కావాలని చెప్పి లక్ష్మణుడి దగ్గరికి వెళ్తారు. చెట్టు గొప్పదా లత గొప్పదా అని లక్ష్మణుడికి అర్థమవుతుంది, అమ్మో నన్ను ఇరికిచ్చారు వీళ్ళిద్దరు మధ్యలో అని. లక్ష్మణుడు అంటట, నాకు ఆ చెట్టు గొప్పతో తెలియదు, లత గొప్పతో తెలియదు, నాలాంటి బాటసారికి ఆ చెట్టు నీడనిస్తుంది, లత చక్కగా పూలు పళ్ళు ఇచ్చి ఆకలి తీరుస్తుంది, సో నాకు ఆ రెండు కలిసి ఉండడం గొప్ప అన్నట్ట. పెళ్లి అనేది కాన్సెప్ట్ ఎందుకంటే సమాజం కోసం, వెళ్ళిపోయే బాటసారి ఆకలి తీర్చడానికి ఆ జంట కలిసింది. అయితే ఇదే చాగంటి కోటేశ్వరరావు గారి వ్యాఖ్య విని ఇప్పుడు మళ్ళా హస్బెండ్ వైఫ్ మాట్లాడుకుంటున్నారు. ఇదే అసలు చెట్టు ఎంత గ్రేటు, అసలు లత ఎంత గొప్పది అంటే ఆమెకు అర్థమైంది ఈయన పొగుడుతున్నాడని. సో పక్కనే ఉన్నాడు బామ్మడిదో తమ్ముడు ఎవరో ఉన్నారు. ఆ తర్వాత లేదు అసలు ఆ చెట్టే లేకపోతే ఈ లతకు ఎట్లా అల్లుకుంటుంది, దాని ఎగ్జిస్టెన్స్ అంతా చెట్టు మీద ఆధారపడింది అన్నదా. అక్కడ ఉన్నాడు బామ్మడి దేవుడు, ఏరా నువ్వన్న చెప్పు అంటే ఏదో సో హ్యాపీ ఫుడ్ తయారు సంబంధం లేదు అంటే లక్ష్మణులాగా జవాబిస్తున్నాడు. అంటే ఎందుకు సమాజం అనేది గృహస్థుడికే ఎక్కువ ఉంటుంది. ఒక బ్రహ్మచారి వస్తాడు, సన్యాసి వస్తాడు, మళ్ళీ ఇంకో వానప్రస్థులు వస్తాడు,
వాళ్ళిద్దరు తయారవుతూ సొసైటీ కోసమే అది ఒక హార్మనీ అబ్బా, సోషల్ హార్మనీ. ఇప్పుడు అక్కడ వీడియో ఉంటే ఇట్లా నలుగురం కూర్చుందాం, హార్మనీ కోసమే. ఇంకా ప్యూరిటీ గురించి చాలా గురించి. ఎందుకంటే వాడికి చిన్నప్పుడే పెళ్ళి అయింది అనుకోండి, అప్పుడు ఒక ఫ్రెండ్ దొరుకుతుంది. కొంచెం వయసు వచ్చిన తర్వాత ఇంకా శరీర ఫ్రెండ్ దొరుకుతుంది. ఇంకా పెద్ద అయితే ఎమోషనల్ ఫ్రెండ్ దొరుకుతాడు. వాడికి అన్నీ దొరుకుతాయి. అమ్మాయికి కూడా ఏమవుతుందంటే తండ్రి అన్నయ్య తప్పించి మిగతా వాళ్ళు ఎవరైనా అందరూ అతనికి ఇంకా కావాల్సిన తనకి అది తను ఎత్తుక్కుంటుంది. అంటే ఆ సిస్టమ్ మంచిది. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొంచెం మార్పులు చేసుకొని మారుతాం. సరే దానికి సంబంధం లేదు, ఎవడ ఇష్టం వాడిది. కానీ మళ్ళీ ఆడ కంపెనీలోకి వస్తే ఎంత చెప్పినా ఒక రియలైజేషన్ కలిగిన వాడే దాన్ని కాస్త మెయింటైన్ చేస్తాడు. మిగతా వాళ్ళంతా కొట్లాడు మొత్తం ఇప్పుడు అంతా విని కూడా మళ్ళీ సేమ్ బతికే వాళ్ళు ఉంటారు. అంటే నో బడీ వాంట్స్ టు చేంజ్. లేదు నాకు అడుగుతారు. ఇప్పుడు మీరిద్దరు ఎలాగైతే బాగా ఎప్పుడు వీడియోస్లో పక్కన ఉన్నప్పుడు మమ్మల్ని అడుగుతారు, మీరు ఏమైనా వదినేటి అక్కడికి వెళ్తారా లేకపోతే మీరేటిని వెళ్తారండి? ఒకటే ప్రామిస్, అంటే ఇప్పటివరకు బ్రేక్ అవ్వలేదు ఇంతవరకు. సో పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకు వదలలేదు. ఉండాలి, కలిసి ఉన్నప్పుడు, కలిసి నడుస్తున్నప్పుడు కలిసి ఉంటే బెటర్ కదా అని ఒక సిస్టమ్గా వెళ్తున్నాం. మీరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మీతో పాటు తను తిరగడం, అంటే ఇవన్నీ తెలియాలి మనిషి నెక్స్ట్ జనరేషన్లో. ఇదేరా నాకు పంచింగ్ బ్యాగ్ అండ్ ఇదే నా స్ట్రెస్ బస్టర్ అని నాకు తెలియాలి. అట్లా అన్ని తెలుసుకుంటేనే బాగుంటుంది. సో నిజంకి మీరు యోగా జాయిన్ అయ్యారు, అన్నయ్య యోగా చెప్తున్నారు, అలా అలాగా యాక్చువల్లీ గోశాలలోనే అది కూడా పరిచయం. ఏదో గోశాలకు తిరుగుతున్నాను, డొనేషన్ అనేం అడగరు, బట్ గోశాలకు వెళ్తున్నాను అది ఇది అంటే నాకు ఇంట్రెస్ట్ పుట్టింది. గోవులు అని కాదు, నాకు ఏదో ఒకటి చేయాలి, నాకు లైఫ్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు. ఏదో ఒకటి చేయాలి, అది ఏంటి నాకు తెలియదు, నాకు డెస్టినేషన్ తెలియదు. లైఫ్ అయితే వేస్ట్ చేయకూడదు, అది మాత్రం తెలుసు. వేస్ట్ అవుతుంది, టీసీఎస్లో ఉన్నాను, ఇంత వర్క్ చేస్తున్నాను, కానీ ఎక్కడికి వెళ్తుంది నాకు అర్థం కాలేదు. సరే ఏదో అన్నాడు కదా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి గోశాల వెళ్ళాను. అక్కడ పేడ ఎత్తి పడేశారు. పేడ వేసుకుంటే పని అమ్మాయి ఖాళీగా ఉంది, ఇంకేంటి ఎక్కడ పేపర్లో యాడ్ వచ్చిందంట, 3 ఎకరాల పల్లి తోట గల అబ్బాయికి, పల్లి తోట గల అమ్మాయికి పల్లీలు అమ్ముకునే అబ్బాయి కావాలి. అంతే, స్టాక్ ఉండిపోతే కష్టం కదా, అమ్మినోడు కావాలి కదా. సో మాది యోగ్యుడు అంటే వాడే. అంటే అక్కడ క్షేత్రంలో ఏది ఉందో దాన్ని నమ్మగలవా, ఈడు చూడు అట్లా సెట్ అయిపోద్ది. ఈవిడ పల్లీలు అంటారు, వాడు తెచ్చి. సరే, ఐటీ నుంచి వచ్చాం అనమాట. ఐటీలో ఏముండదు, జబ్బులు డబ్బులు ఉంటాయి, కంపారిజన్ ఉంటాయి. సో వీటి నుంచి కాదని అప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఎవరికి అడిగినా డబ్బులు, నీకు ఎంత ఉంది, నీకు ఆ జాబ్ ఉందో ఈ జాబ్ ఉందో అడుగుతున్నారు. ఇవన్నీ కాదని ఒక 6 సంవత్సరాలు వదిలేశాను. ఖాళీగా ఉండేవాడు. ఎవరైనా అడిగా జాబ్ ఏమైనా ఉందా అంటే, జాబ్ లేదంటే ఖాళీగా ఉంది, ఎవరైనా ఉంటే చెప్పండి అన్న. అంటే ఎందుకంటే వాళ్ళకి నేచురాలిటీగా తెలియాలి కదా, నేచురాలిటీ తెలిసి పెళ్లి చేసుకుంటే బెటర్ అని ఉద్దేశంతో కంపెనీ. ఇప్పుడు చాలా మందికి ఆశ్రయం ఇస్తున్నాం, నాకు అన్ని తన చెప్పిన కథలు. సో ఆశ్రయం ఇస్తున్నాం, గోవులు పెరిగినాయి, మనుషులందరూ వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, ఇంకా బాగుంది. నైస్. ఆరోగ్యం ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ మీరు చేస్తున్న ఆ కార్యక్రమం ఏంది అంటే, ఇప్పుడు మర్మ అంటున్నారు, లేకపోతే పంచగవ్య అంటున్నారు. పాజిటివ్ గా ఆలోచించడానికి కూడా వీళ్ళ డిటాక్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది గోశాలలో. 5 రోజులు మన పంచకర్మ డిటాక్స్ షట్క్రియాస్ ఉంటాయి, అన్ని మీద ఆయుర్వేదం రిలేటెడ్ లో బాడీ డిటాక్స్, మైండ్ డిటాక్స్ ఓపెన్ గా మాట్లాడారు. తర్వాత చూసే వాళ్ళకి ఏంటంటే ఇది ప్రమోషనల్ వీడియో కాదు, అంటే కాదు మామూలుగా ఏం డౌట్ వస్తుందంటే, ఇట్లా ఒక ప్రోడక్ట్ చూపిస్తే వీడు ఏదో డబ్బులు దొబ్బి మాట్లాడుతూ అట్లేం లేదు. అలాగైతే మీరు పెళ్లికే డబ్బులు ఇవ్వాలి, చాలా డెప్త్ ఉంటుంది. సో 5 రోజులు అన్నయ్య వదిన చూసే బాగా అబ్జర్వ్ చేసా, వీళ్ళు నిజంగా ఇంత అన్యాయంగా ఉన్నారా, వీళ్ళు నటిస్తున్నారా, ఇది నాకు అంటే వీళ్ళు నిజంగా అన్యోన్యంగా ఉంటే హ్యాపీ, అది ఎలా సాధ్యమైందో నేను కనుక్కోవాలి. అంటే నేను బాగా క్వశ్చనర్, ప్రశ్నల బ్యాంక్ అన్నమాట. లేదా నటిస్తే అంటే ఇదంతా డిటాక్స్ ప్రోగ్రామ్, అందరు ఉన్నారు కాబట్టి నటిస్తున్నారా, వదినకి కాలుకు ముళ్ళు ఇదైతే అన్నయ్య వెంటనే తీసేసేవాడు కాళ్ళకి. అసలు ఎవరున్నారు ఎవరు లేనిది ఇదేది ఉండేది కాదు, వాళ్ళ ఇద్దరు ఒకరిలాగానే కనబడేవాళ్ళు నాకే. కానీ నాకు ఒక్క క్వశ్చన్ మళ్ళీ ఎక్కడో, వీళ్ళు నటిస్తున్నారా, ఇది నిజమా, ఇది నటిస్తున్నారా, ఇది నిజమా, ఒకటి ఉంటుంది కదా మానవులకి కొంచెం అలా నాకుంది. తర్వాత క్లారిటీ వచ్చింది, వీళ్ళ మధ్యలో రియల్ లవ్ ఉంది, అన్యోన్యత ఉంది. చూసాక నాకు అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది, పెళ్లి చేసుకోవచ్చు అని. లేదంటే అంతకుముందంతా రకరకాల స్టోరీస్ అన్ని ఏవి ఇలా లేవు, అంటే ఏది చూసినా రకరకాల ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఒక మధ్య వ్యక్తులు వస్తే పోతాయి, మా ఇద్దరికి మధ్యలో ఎవరికి ఛాన్స్ ఇవ్వవు. బాబు నువ్వు సలహా ఇస్తే ఇద్దరికి కలిపి ఏమి ఇవ్వకు,
నీ మట్టి నువ్వు వెళ్ళిపో. ఎవరి మధ్యలో వచ్చినా అనుకో సాయంత్రం కలిసిపోయేది మేము, విడిపోయేది మిమ్మల్ని. అందుకని ఎవరు కొంతమంది ఉంటారు అందరి ముందు కొట్టుకుంటాం, ఎవరైనా పొరపాటున వచ్చారంటే వాళ్ళు అయిపోతారు. అంత గొడవలు కూడా వాళ్ళే. థర్డ్ పర్సన్ ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్, అన్నదమ్ముల మధ్యలో థర్డ్ పర్సన్ రావచ్చు, రైట్, ఇంకెక్కడ రావచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్లో థర్డ్ పర్సన్ రాకూడదు. అది పోలీసు కావద్దు, ఇంకా పెద్ద మనిషి కావద్దు, లాయర్ కాదు, ఎవరు కాదు. సో నేను చెప్పాలనుకునే పాయింట్ ఏంటంటే వీళ్ళ జంట చూశాక నాకు నమ్మకం కలిగింది మొట్టమొదటిసారిగా, మంచి జంటలు కూడా ఉన్నాయి, పెళ్లి చేసుకోవచ్చు అని. ఆ సెషన్లో చాలా రెచ్చగొట్టింది. ఇవిడ పోతావా పో ఇక్కడ నుంచి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, కంప్లీట్లీ ఇచ్చేస్తున్నావు అంటే, ఏది వద్దునా అది వద్దునా అంటే తను అర్థమైంది తిని రెచ్చగొడుతుందని కదా. క్వశ్చన్ ఇక్కడికి వచ్చిందే అడగడానికి కదా, మరి అడిగేవాళ్ళు ఆపితే అంటే అంటే ఓవరాల్గా నాకు ఇలాంటి జంటలు ఉన్నాయని ఒక నమ్మకం కలిగింది సొసైటీలో. అంతకుముందు వరకు ఒక నిరాశ ఉండేది, పెళ్ళంటే ఒక భయం ఉండేది, ఇప్పుడు చాలా మందిలో కనబడుతుంది కదా, అలా నాకు ఉండేది. అది పోవడంలో ఒక మొదటి స్టెప్లో వీళ్ళని చూడడం వల్ల కలిగింది. సరే, ఈ టాపిక్ ఆపితే కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. అసలు ఎలాంటి వ్యక్తి అయినా ఏ అవగాహన లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ జ్ఞానం ఉండకపోవచ్చు, అందరు రీసెర్చ్ చేయలేకపోవచ్చు, లేదా అందరు ఇట్లా రకరకాల పంచగవ్యాలు లేకపోతే మర్మక్రియలు చేసుకోలేకపోవచ్చు. టు బి హెల్దీ, వాట్ ఈస్ ద అంటే ముక్కు నోరు మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. వెరీ గుడ్, రైట్. ఇంకా చెప్పాలంటే వాడు మలము, యూరిన్, నిద్ర, ఆకలి క్లియర్ తెలుసుకోవాలి. తర్వాత మైండ్ అంటే ఎప్పుడు చంచలమే, పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఉంటే పెరుగుతుంది తగ్గుతుంది. సో మిగతా ఎన్ని చూసినా వాడి లోపల స్పిరిట్ అనేది వాడికి వస్తేనే వైద్యం వస్తుంది. యోగాకి రండి, యాడ్ చూస్తాం, ఇవి చూస్తాం, ఇవి చూస్తున్నాం, వాడికి సెల్ఫ్ జీల్ వచ్చింది అంటే యోగాకి రావాలి. నా దగ్గర యోగా చేయొచ్చు, మీ దగ్గర యోగా చేయొచ్చు, ఎక్కడైనా చేయాలి. సో దానికి చాలా ఇంపార్టెంట్ అనేది ఎవరికి వాళ్ళు జీలు రావాలి. అరే మంచి బాడీ కదా, అసలు బాగా అమ్మ నాన్న ఇచ్చారు, గట్టిగా ఇచ్చినారు, మంచిగా సమోసాలు పానీపూరి తిన్నాను, ఇంకొంచెం బాగా తినాలి, ఇంకా బాగుండాలి అనే సిస్టంలో మనకు కావాల్సింది ఏంటంటే ఇంకొక అతను సెల్ఫ్ జీల్. సొంతగా జీల్ వచ్చింది అనుకోండి, వాడిని ఎవడ ఆపక్కర్లేదు. దట్స్ కాల్డ్ ఆరోగ్యం. ఓకే. మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది అంటే, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నన్ను తిడుతున్నా, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడినా ఆటోమేటిక్గా అది తప్పు అయిపోతుంది, అది మానసికంగా ఆరోగ్యం పాడైపోతుంది. ఇప్పుడు మీరు నా గురించి ఏదో చెప్పారండి, ఆవిడకి చెప్పారు, అది నాకు తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నేను మెంటల్ కుంగిపోతాను. రీసా ఎందుకు నన్ను అలాగ అన్నారు, అలాగ అనకూడదు కదా. సో ఇవన్నీ ఈ ఎక్స్పెక్టేషన్స్లో మెంటల్ హెల్త్ పోతుంది. చాలా మందికి మెంటల్ హెల్త్ పోయి ఫిజికల్గా డ్యామేజ్ అయిపోతారు, సైకోసోమాటిక్ డిజార్డర్. నేను చెప్తాను అమ్మ, కోపంకి, పగకి, ప్రతీకారికి, అహంకారంకి అమీర్పేటలో ఇన్స్టిట్యూట్ లేవు, అది లోపల నీ లోపలే ఉంది. సో లోపల ఉన్నదాన్ని నువ్వు తెలుసుకో. నీకు కోడల మీద కోపం ఉందా, లేకపోతే అత్తగారి మీద ఇబ్బంది ఉందా, బాస్తో ఇబ్బంది ఉందా, ఇవన్నీ నువ్వు తెలుసుకున్నావంటే దానికి ఒక పేరు పెట్టుకో. నాకు అహంకారి సురేష్, గోమత్ సురేష్ బ్రాకెట్లో అహంకారి అని రాసుకో, నీకు మెంటల్ హెల్త్ తగ్గిపోతుంది. జస్ట్ సోది చెప్తా ఉంటాను. మనం పుస్తకాలు చదవండి అంటే ఎవరికి అంత ఓపిక లేదు. వాళ్ళు కష్టంలో వచ్చిన వాడికి నువ్వు ఎందుకు కష్టం వచ్చింది, ఎవరి వల్ల కష్టం వచ్చింది చెప్తే వైద్యం అది చెప్తాం. మందు పని చేస్తుంది పని చేయదు అని ఒక 10%, రెస్ట్ ఆఫ్ అంతా కూడా వాడి మెంటల్ హెల్త్ ప్రాబ్లము, ఏది పడితే తినేస్తే ప్రాబ్లము, ఎక్స్క్రీటెడ్ ప్రాబ్లమ్స్ అంటాం. అలాగే తను చెప్తుంది ఎనిమా పెట్టుకోండి, సూపర్ బెస్ట్ ఆప్షన్. మీకు మోషన్ అవ్వట్లేదా, ఎనిమా పెట్టుకోండి, అదే చెప్తాం అంతే. అయ్యో అదే ఎలాగవుద్దండి, ఇది ప్రకృతి విరుద్ధం అంటే నీకు లోపల విరుద్ధం అయింది కాబట్టి ఒక అయిపోయింది. సో ఆ రోజుకి రాలేదు, చేసుకోవాలి, క్లియర్ అయిపోతుంది. ముక్కు నోరు ఎందుకు చెప్తున్నానంటే, ముక్కు ద్వారా ఆక్సిజన్ నుంచి లంగ్స్ నుంచి ఆర్గాన్స్, ఇవన్నీ సిస్టమ్ ఉంటుంది. నోటి ద్వారా మనం తినే ఆహారంలో శక్తి, ప్రోటీన్స్, విటమిన్స్, అబ్జార్బేషన్, ఇన్ని ఆర్గాన్స్ తయారవ్వాలంటే నోరు ఇవ్వాలి. ఈ రెండు ఎవరైతే జాగ్రత్త పెట్టుకుంటారో ఆరోగ్యం చాలా చేతులు ఉంటాయి. ముక్కు కోసం ప్రాణాయామం చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, నోటు కోసం న్యూట్రిషన్ ఫుడ్ తింటారా, సో వాడికి నచ్చింది క్వాలిటీగా కచ్చిరాగా. ఇప్పుడు ఒకప్పుడు అన్నాన్ని ఎవడు కొనుక్కుంటాడు కాదండి, ఇంట్లోనే చేసుకుంటాడు. సో ఈ రోజులు అంటే కొనేవాడు అమ్మేవాడు ఏం చెప్తున్నాడు, వాడి రుచి గురించి లేకపోతే కలరు, వాడికి లైక్స్ ఇంకెక్కువ కావాలని అడ్డమైన వాడిని కలుపుతాడు. అది నీకు తెలియదు. వాడు పంత భోజనానికి వెళ్ళేవాళ్ళం, చావు భోజనం అంటే ఎలా ఉంటుంది, రుచి పచ్చి ఉండదు. పెళ్లి భోజనం బాజా బంద్రి ఉంటాయి, ఇంకా సమర్థ భోజనం లేదు, పెద్ద పని అయింది అనుకోండి, అది సూపర్ యాక్టివ్గా ఉంటాయి. అంటే అమ్మాయిలాగా ఉంటాయి. అది కూడా ఇప్పుడు ఏమవుతుంది, అన్నిటికీ ఒకటి 24 ఎన్ని పెట్టామా అది పెట్టామా అంటాం. ఎందుకంటే క్యాటరింగ్ కూడా చేస్తున్నారు, అప్పుడు ఊర్లో అందరూ చేసుకుంటారు. సో అలాంటివి మిస్ అయిపోతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ అన్నీ మన ఆశ్రమంలో పరిచయం చేస్తాం. వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఏమంటారంటే,
మేము పెడతాం భోజనం పెడతాం రండి వచ్చి తినండి అంటే మొగమాటం కోసం అంటారు. మా పనే అది ఫుడ్ పెట్టడం. అటు వచ్చినోడికి అదొకటి ఇంపార్టెంట్ కదా, చాలు అంటాడు. మిగతావన్నీ ఏమన్నా ఇంకా ఇవ్వు అంటాడు, కానీ ఫుడ్ దగ్గర చాలు అంటాడని ఆవిడ వంట వండడానికి ఆవిడ అదే చెప్తారు, నువ్వు మనుషులు తీసుకురా నేను వండి పెడతా అంటారు. అందుకు పెళ్లి చేసుకోండి. ఆరోగ్యం అంటారా నెవర్ ఎండింగ్ అండి, ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఉపశమనం, మోకాల నొప్పులు అయితే కొంచెం రాసే బాగుందంట. ఇంట్లో కొడుకు రాసాడు అనుకోండి, ఆవిడే రాసుకుంది అనుకోండి సెల్ఫ్, అది నేర్పిస్తాం. ఇగో మరి ఈ పాయింట్ అంటే వైద్యం అంటే చేయడం కాదు, నేర్పియాలి. అవును, ఫ్రీ చేసేయాలి, అంటే డిపెండెన్స్ నుంచి బయటపడేయాలి మనిషి. కానీ మనుషులు ఏమవుతుందంటే అక్కడ వెళ్తే రిపోర్ట్స్ ఉంటాయండి, ఇవి కావాలండి రిపోర్ట్స్, మీరు చూడరా మినిమం ఇట్లా ఒక 50-60 పేజెస్ ఉంటే ఇట్లా థ్రిల్ అయిపోతారు. ఇట్లా నాకు తెలిసిన ఒక ఆయన భోజనం చేసిన తర్వాత ఇట్లా బుర్ర ఇట్లా అనుకుంటూ, బేటా టాబ్లెట్స్ తినన్నా జోక్, ఇది కాదు జోక్. తెచ్చిన తర్వాత ఒక 11-12 టాబ్లెట్లు అంటే టీవీ చూసుకుంటూ ఇట్లా వేసుకుంటే ఆస్కార్ వచ్చినట్టు ఫీల్ అవుతాడు మా ఆయన. టాబ్లెట్ వేసుకుంటూ ఎంత అసలు ఆయన ఉద్యోగం వచ్చినా లైఫ్లో ఏదైనా సక్సెస్ వచ్చినా హీ నెవర్ ఫెల్ట్ దట్ హ్యాపీ. ఎందుకో ఈ టాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు ఏదో గొప్ప అచీవ్మెంట్ చేసిన. నేను చాలా మందికి అడుగుతాను, నువ్వు ఏం తింటున్నావు తెలుసుకో, ఆ టాబ్లెట్ నీ బాడీకి సరిపోద్దా లేదా. ఓ పేషెంట్ వచ్చారు, ఒక దగ్గర ఒక మెడిసిన్ ఇచ్చారు, డాక్టర్ ఏం చేశాడు, ఇంకో డాక్టర్ మార్చాడు, అతను మెడిసిన్ ఇచ్చాడు. 2 మెడిసిన్స్ కరెక్టే, ఇతని దగ్గరికి ఇది చెప్పారు, ఇతని దగ్గరికి ఇది చెప్పారు. ఈ 2 వేసుకుంటే ఈ బాడీకి ప్రాబ్లం అయింది, అది మనిషి తెలుసుకోవట్లే. రైట్. సో రెండోది, ఇండియాలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే రిపోర్ట్స్ మీద ఆధారపడడం. మనకు తెలుసు కదా, దగ్గరలో ఉన్న దానికి వెళ్ళి చిట్టి ఇచ్చేసి డోలో టాబ్లెట్ తెచ్చుకుంటాం, అది తప్పు. సో నీ బాడీలో ఉన్న చేంజెస్ ఏవైతుందో, యూరిన్ మోషన్ వస్తుందా లేదా, యూరిన్ కలర్ ఏంటి, మోషన్ కలర్ ఏంటి, ఇవి నువ్వు తెలుసుకో. చాలా పుస్తకాలు చిన్న ఫస్ట్ సబ్జెక్ట్ మనకి, ఆ ఫస్ట్ సబ్జెక్ట్ వాత పిత్త కఫాలు తెలుసుకుంటే సూపర్. కానీ జనాలకు అంత ఓపిక లేదు. ఈ రోజులు ఏంటంటే మీరు ఈ నేచురోపతి కానీ ఎక్కడికైనా వెళ్ళావు అనుకోండి, భీముడు కూడా స్నానం చేసేస్తారు. భీముడు అంటే నువ్వు ఓవర్ బిఎంఐ ఉన్నావు, వెయిట్ ఎక్కువ ఉన్నావు, నువ్వు తగ్గాలి అని కూడా తగ్గించి పడేస్తారు. అసలు ప్రతి ఒక్కరిని భయపెట్టడం అలవాటు అయిపోయింది సమాజానికి. ఈక్వల్ వైట్గా ఉండాలి, సన్నగా ఉండాలి అంటే ఇవన్నీ ఎందుకు? వాడి పని మీద వాడు ఉన్నాడు, బాడీ వాడిది కఫ బాడీ. అంటే ఎప్పుడైతే వీర్యంలో పడిన తర్వాత, మండంలో వీర్యం పడిన తర్వాత నుంచి వాడి గుణగణాలు మారిపోతాయి, వాతపిత్త కఫాలు బట్టి. దాన్ని బట్టి వాడు ఎలాగుంటాడు. అందరికీ ఎంసెట్లు, అందరికీ డాక్టర్లు. సో ప్రస్తుతం ఇక్కడ ఏ సర్వీసులు ఇస్తాను అన్నీ ఉంటాయండి, కూర్చొని మాట్లాడి. నేను కూడా నెక్స్ట్ టైం వస్తాను, మసాజ్ చేయించుకుంటాను. తప్పకుండా. ఈ మసాజ్ అనేది విషయం ఏంటంటే ఒక టచ్, నా ఎనర్జీ మీకు టచ్ అవుతుంది, మీ ఎనర్జీ నాకు న్యూట్రల్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం ఉంది అనేటప్పుడు మసాజ్ చేయాలి. అసలు వారానికి 2 సార్లు మసాజ్ కంపల్సరీ చేసుకోవాలి, అభ్యంగా ఉంటాం. అది మిస్ అయిపోయినాం. రెండోది, కేరళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఆయిల్స్ అన్నీ ఉంటాయి. మేము చాలాసార్లు వెళ్ళాం. సో అక్కడ ఏంటంటే ఆయిల్ సిస్టమ్ ఎక్కువ బాడీకి అంటడం వల్ల అసలు ఎంత లైట్ ఉంటారంటే అంత లైట్ ఉంటుంది బాడీ. ఆ వాతాన్ని అంతా తీస్తాం. కొందరికి లో బీపీ ఉంటుంది, కొందరికి లో బీపీ ఉంటుంది, అది మాట్లాడతాం. ఎందుకు? పనికి తగ్గట్టుగా భీముడు తగ్గట్టుగా గద ఉందా, అర్జునుడు తగ్గట్టు విల్లు ఉందా, ఇలా ప్లాన్ చేస్తాం. సార్ డైటీ కానీ ఒళ్ళు మాత్రం ఫుల్ హార్డ్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ మైండ్ హార్డ్వేర్ బాడీ అంటే స్వెట్ అవ్వదు సార్ అంటాం. బ్యాలెన్సింగ్ కోసం ఈవెన్ నాకు కూడా యోగా రాదు, వాడికి ఏది కావాలో అది ఇస్తాం. అర్థమైందిలే. సో అలాగే ఇక్కడ మర్మకళ జరుగుతుంది. మర్మ అంటే సీక్రెట్స్, ఇవన్నీ తెలుసుకోవడం. దాని తర్వాత ఆయుర్వేదం జరుగుతుంది. అంటే ఇక్కడ బయట సమాజంలో ఉన్నాం కాబట్టి డాక్టర్ కంపల్సరీ. మిమ్మల్ని కలుసుకోవాలంటే ఏమన్నా డీటెయిల్స్ చెప్పు, అంటే ఎట్లా, హౌ టు ఫైండ్? ఇస్టా లైఫ్ అండి, ఇస్టా లైఫ్ అని కొడితే వచ్చేస్తుంది ఇక్కడికి. స్పెల్లింగ్ ISSTALIFE, ఇస్టా లైఫ్, ఇష్టమైన జీవితం. అది అర్థం. ఇస్తా లైఫ్ అంటే ఇష్టమైన జీవితం. రెండోది విధంగా ఇస్తా లైఫ్, నేను నీకు లైఫ్ ఇస్తా, లైఫ్ ఇస్తా. చాలా మంది, మీ ఇద్దరి ఉమ్మడి లక్ష్యం ఏంది అసలు? లేదు, ఏంటి లక్ష్యం లేకుండా ఎవరు పనిచేస్తారు? అదే అందరూ అడుగుతారు, మన్ని తిడతాడు ప్రతిసారి, నీకు గోల్ లేదా, ఏం లేదా. శాశ్వత లక్ష్యాల గురించి నేను మాట్లాడలేదు, తాత్కాలికంగా. ఇప్పుడు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇక్కడికి వచ్చారు కదా, ఊరికే ఇట్లా కళ్ళు తెరిస్తే ఇక్కడ ఉందాం అని ఖచ్చితంగా డిస్కస్ చేసే ఉంటారు కదా. ఇక్కడ దేర్ మస్ట్ బి సమ్ ఎజెండా, అంటే ఏం చేద్దామని ఏంటో భవిష్యత్తు. డూ థింగ్స్, మేక్ ఇట్ గుడ్. చెయ్యి, పనులు చెయ్యు, కర్మణ్యేవాధికారిస్తే. అంటే దేశం అంతా విస్తరించాలి అట్లే. అయ్యా అంత ఓపిక లేదు, అంతమంది చేద్దాం లేదు, పెట్టుకోవద్దు. ఎందుకంటే మన గట్టి పిలిస్తే 2 వీధులు, మైకు పేట తెలిస్తే ఒక 2 ఊర్లు అంతే. సో మన మొత్తం ప్రపంచాన్ని నేను దున్నిద్దాం అనే శక్తి లేదు.
నేను అంత తెలుసుకోవాలి. అక్కడ శక్తి ఇచ్చాను, ఇక్కడ శక్తి ఇవ్వలేను, ఇక్కడ బాండింగ్ ఇవ్వలేను. సో రెండోది నాకు దగ్గరగా ఉండే భక్తులతో ఎక్కువ కలపలేను. చాలా బిజీ అయిపోయాడు సురేష్ అని అనడం నాకు ఇష్టం లేదు. నేను కనెక్ట్ అవ్వాల్సింది ఎవరికి, నేను అనుకునే యోగులకు కానీ ఆవులకు కానీ ఏవైతే అనుకున్నాను అంతే ఉంటాం. బాధేసింది గోశాలకు వెళ్ళిపోతాం, బాధేసింది ఇంటికి వెళ్ళిపోతాం, మంచిగా తినుకొని కూర్చుంటాం అంతే. పెద్దగా పెట్టుకున్న సాధించలేదు అనుకోండి, బాధేస్తుంది మళ్ళీ. అది ఎంత సాధ్యం అంత అంతే. నేచురోపతి ఉంటుంది, న్యూట్రోసిటికల్స్ ఉంటాయి, అండ్ మనం మాట్లాడుతున్న కామసూత్ర గురించి మాట్లాడతాం. సో అవి చాలా ఇంపార్టెంట్. అవి చాలా ఎక్కువ మందికి. మనం ఏం చేద్దామంటే ఇట్లా అంత ఫ్లవర్ బొకే లాగా కాకుండా ఈచ్ ఫ్లవర్ గురించి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గులాబీ గోశాల గురించి ఎక్స్క్లూజివ్. అలాగే ఇప్పుడు చెప్పిన ఏదైతే ఒకసారి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళా. అతనికి మూడే ఉంటాయి బట్టలు, ఒకటి దండి మీద, ఒకటి ఒతుక్కు, ఒకటి ఒంటి మీద, 3 గోసులు, ఏముండడు. సో అది కూడా అతను హెడ్ మాస్టర్గా రిటైర్ అయినాడు. సో అతను ఏంటంటే ఇవి కూడా వేసుకోకపోతే సమాజం ఒప్పుకోదని వేసుకుంటాడు ఏ వర్షంకైనా. సార్ మీరు ఏం చేస్తారంటే గోశాల నిర్వహణ అండి, గోశాలలో మేనేజర్గా ఉన్నాను అంటే. గోశాల అంటే ఏంటని అడిగాడు. అదే గోవులకి షాల్ కట్టాలి కదండి, ఎందుకు కట్టాలి అన్నాడు. పందులకు షాల్ ఉందా, దీనికి ఉందా అన్నాడు. ఎందుకు షాల్ ఎందుకు కట్టాలన్నాడు. అలా కాదు సార్, గోవులను కాపాడగల, ఎందుకు కాపాడాలి అన్న. అది కాపాడాలి అన్నప్పుడు అలా కాదు, అందరూ పట్టుకెళ్ళిపోతున్నారు, స్లాటర్ హౌస్కి వెళ్ళిపోతున్నాయి కదా, అది మరి తెచ్చుకొని మనం కాపాడాలి కదా అంటే. ఎవరు చెప్పారు కాపాడమని అన్నాడు. అంటే ఒక యోగితో కూర్చున్నప్పుడు నేను ఇలా మాట్లాడకూడదు అని నేను ఆలోచించాను. ఓహో, ఆవుతో నీకు పని ఉంది, తన సామాన్లన్నీ పేడని నువ్వు ప్యాకెట్లు కట్టి అమ్మేస్తున్నావు, అందుకు నీకు ఆవు కావాలి, అందుకు నువ్వు గోశాల పెట్టుకున్నావు అని అడిగాడు. కరెక్టే. అంటే ఒకటి అది నీకు ఏదో దాంతో నీకు అవసరం ఉంది. 3 అవసరాలు ఏంటంటే డబ్బు, ఐడెంటిటీ, హ్యాపీ. మనిషి తిరిగేది 3కే. డబ్బు కావాలి, ఎంత డబ్బు ఉన్నోడికి ఐడెంటిటీ కావాలి, గుర్తింపు వచ్చినాడు. ఈ 2 అవసరం లేదన్నాడికి హ్యాపీ, సంతోషంగా. ఈ 3 కోసం మనిషి తిరుగుతున్నాడు. అది ఎక్కడైనా కాదు, థాయిలాండ్లో అవ్వచ్చు, గోవాలో అవ్వచ్చు, హైదరాబాద్, ఎక్కడ ఉన్నోడికైనా కావాలి. రంగు మారచ్చు. కానీ ఇప్పుడు వాత పిత్త కఫాలది చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వదిన కూచిపూడి, గోశాల, ఇంతకుముందు చెప్పినట్టు అదే మనం ఎప్పుడు కలిసినా ఒక సబ్జెక్టివ్ గా చేస్తే ఒక సబ్జెక్ట్ రీచ్ అవుతుంది. రిలేటెడ్ లో ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన పిల్లలకి కామసూత్ర నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అది తెలియకపోతే ఎలా వాళ్ళు రాంగ్ వేలో వెళ్తున్నారు. మీరు ఆ క్లాసు అసలు మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది తెలుసా, ఇది ఏం మాట్లాడుతుంది, బూతులు మాట్లాడుతున్నారా, సత్యం చెప్తున్నారు. పిల్లల వాళ్ళందరూ సత్యం ఉంటుంది, పెళ్లి కాని వాళ్ళందరికీ బూతులా ఉంటుంది. అండ్ మోరోవర్ అంటే ఇది చెడు అనుకునేవాడు ముసిముసి నవ్వుకుంటాడు. అసలు ఎంత బాగుంటుంది అంటే బాగుంటుంది. సబ్జెక్ట్ చెప్తాం. సో నేను చాలా మంది అడుగుతా ఉంటాను, పోస్టర్లో ఫస్ట్ టైం కామసూత్ర అని పెట్టింది నువ్వేవే అన్నాడు అతను. అంటే వచ్చిన వాళ్ళందరికీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, పెట్టద్దన్నారు చాలా మంది. ఇలా కామసూత్ర అని చెప్పి పోస్టర్ లో పెట్టద్దు, ఫుల్ స్టాప్ సూత్రాన్ని పెట్టాలి. కామాలు మీ పోస్టర్ అది దాని ఫ్లయర్ అంటారు. అది చూసినప్పుడు కామసూత్ర రిలేటెడ్ వీళ్ళు ఏదైతే అందులో యాడ్ చేశారో, ఓకే ఈ నాలెడ్జ్ ఓపెన్ గా చెప్పగలిగే వాళ్ళ అని ఇది కూడా నాకు ఒకటి బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు, మాట్లాడిపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. అసలు మాట్లాడనివ్వరు. కామసూత్రం అనే అసలు మాటే రాకూడదు అన్నట్టుగా అదొక టబు వర్డ్ లాగా అన్నట్టుగా ఏదో ఉంది. మనం రామగోపాల్ వర్మ చెప్తే ఓకేనా, అది కరెక్ట్ పాయింట్. వర్మ గారు చెప్పారనుకోండి అది వేరేలా ఉంటుంది. అదే వ్యక్తి పట్ల మనకు ఒక అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తున్నాం. ఖజురహో టెంపుల్స్ కి 2 times వెళ్ళాను. అక్కడంతా మన పూర్వీకులే కదా ఆ టెంపుల్ ని కట్టింది, అది చెక్కింది. అంటే సో మన నాలెడ్జ్ లోనే ఉంది కదా, భారతీయ నాలెడ్జ్ లో వాళ్ళు పేపర్ మీద రాస్తే చెరిగిపోద్ది, కాలిపోతుంది. రాయి మీద చెక్కేస్తే శిలాబలం ఉండిపోతుంది. హాయిగా రాసిద్దామని రాస్తారు, కూర్చొని సంవత్సరాలు కూర్చొని రాస్తారు. సో గ్రేట్ సిస్టమ్, చాలా మంచి హిపోక్రిటికల్ గా ఉంటారంటే అది తెలియదు, అది హిపోక్రసీ అనేది కూడా తెలియదు, మాయలో ఉండిపోతాం. అంటే హిపోక్రసీ అంటే అదే అంటే ఒకటి చెప్పడం ఒకటి చేయడం, ఏదైతే అనుకున్నది అది చేయకపోవడం. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటారు కదా, ఇది కరెక్ట్ రా ఇట్లా ఉండండి రా అని చెప్పకూడదు, కానీ చేసేయాలి. చెప్తే అది తప్పు, కానీ చేస్తారు, అందరు చేస్తారు. మళ్ళీ ఫోన్ సైట్ లో ఎక్కువ వెళ్ళి చూసేది మళ్ళీ మనోళ్ళే. అది సో అది హిపోక్రసీ. సో ఈ ఓపెన్ గా ఈ నాలెడ్జ్ ని ఇవ్వాలనే ఈ ఐడియా ఉంది చూసా, శుద్ధ సంకల్పం, ఇది కూడా నన్ను అట్రాక్ట్ చేసింది వీళ్ళ పట్ల. నేను ఎవరి డిటాక్స్ లకి దాచుకుంటే ఏమైనా ఉంటుందా, ఎవడో దోచుకుంటాడు,
మనం ముందే పంచామనుకోండి అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం అంతే. కానీ చాలా మంచి ఫ్యామిలీస్ వచ్చాయి. అత్త ముందు వచ్చేది కోడలు పంపించేది, కోడల ముందు వచ్చేది మళ్ళీ అత్త పంపించారు. సో ఎక్కడైతే నేను లోపం అవుతుందో, నేను చెప్పలేని, మా అత్తగారికి నేను చెప్పుకోలేని అనే వాళ్ళు కోడలని అత్తగారిని పంపించేవారు. ఎలాంటి అత్తగారు బాగుంటుంది అని. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఒక బాండింగ్. నెక్స్ట్ ఒకటి చేద్దాం కాన్వర్జేషన్. అవర్ నెక్స్ట్ కాన్వర్జేషన్ ఇస్ కామసూత్ర. సూపర్ రొమాంటిక్. నేను కూడా ఇది కొత్త విటమిన్ కనిపెట్టింది ఇవిడ. కామసూత్ర విటమిన్. విటమిన్ ఆర్. విటమిన్ ఆర్. ఆర్ అంటే రొమాన్స్. అరే భలే నేను అసలు గుర్తుపట్టలేదు. లోపల ఏదంటే అదే బయటకు వస్తుంది. నా జీవితం అంతా రొమాన్స్. రొమాన్స్ విత్ ఎవ్రీథింగ్. రొమాన్స్ ఇస్ నథింగ్ టు డూ విత్ సెక్స్. నిజంగా యాక్చువల్ గా సెక్స్ లైఫ్ అన్నది రొమాన్స్ కి సెక్స్ కి ఏ సంబంధం లేదు. రొమాన్స్ అన్నది రెండింటి మధ్యన ఉన్న ఒక ఎక్స్ట్రాడినరీ సామరస్యం. ఇప్పుడు ఉదాహరణకి 2 పాములు ఇట్లా పోతూ ఉంటాయి, ఒక రెండు నదులు కలిస్తే ఇట్లా, దట్ ఈస్ రొమాన్స్ అన్నమాట. అది సెక్స్ అనేది కల్మినేషన్, బట్ రొమాన్స్ అనేది లైఫ్. ఒక రియల్ గా ఒక ఇద్దరు లవర్స్ ఉన్నారనుకో, వాళ్ళ సెక్స్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. రొమాంటిక్ లైఫ్ 99% ఉంటుంది. అంటే కలిసి కూర్చోవడం, తినిపించుకోవడం, మాట్లాడుకోవడం, ఒక చిన్న చూపుతో ఇంటికి ఎవరు బంధువులు వచ్చారు ఇట్లా చూసుకొని వాళ్ళని పంపించేస్తారు అంతే. అంటే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్. రొమాన్స్ అంటే ఏకాత్మ భావన. సో రొమాన్స్ అనేది ఓన్లీ వ్యక్తుల మధ్యన కాకుండా ప్రకృతితో ఉంటది, గోవుతో ఉంటది, రచనతో ఉంటది, సంగీతంతో ఉంటది. రొమాన్స్ అనేది ఏ రెండిటైనా సరే, విషయము మనిషి, వ్యక్తి ఆపోజిట్ వ్యక్తి అంటే ఆపోజిట్ జెండర్, వ్యక్తి విషయము, వ్యక్తి ప్రకృతి, వ్యక్తి నిర్విషయము, దేంతోనే రొమాన్స్ ఉండొచ్చు. అమ్మమ్మలు, నానమ్మలు లేదా తాతయ్యలు మనవరాలతో కూడా నవ్విస్తా ఉంటారు, చిన్న చిన్న సరదా. అది కూడా అది సరదా, హాస్యం, అది వేరు. రొమాన్స్ అనేది కంప్లీట్ యూనిఫికేషన్ ఆఫ్ టూ అన్నమాట. అంటే ఎందుకంటే అది లేకపోవడం వల్ల మనుషుల మధ్యలో బిజినెస్ వస్తుంది. నువ్వేంటి నేనేంటి అనేది ఉంది, కానీ సో నీకోసం నేను అన్నది లేదు, నీకోసం నేను ఉండాలి అనే సిస్టమ్ లేకుండా పోయింది. దాంట్లో భాగంగా నేను ఇది ఇష్టాలు అంటే ఒక ప్లేస్ దొరకాలి కదమ్మా. నువ్వు ఒకటి చెప్పాలనుకుంటే వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ అని అడుగుతా. ఇప్పుడు నాకు ఛానల్ ఉంది, నేను క్రియేట్ చేసుకున్నా, నేను నా సోది చెప్పుకోవడానికి. అది సోది చెప్పుకో, లేకపోతే ఎవడింటాడు. అందుకని నా క్లారిటీ ఏంది, లిబరేషన్. ఎవడు వినకపోయినా చెప్తాను నేను. కిచిడి అయిపోకూడదు. అంటే మన ఛానల్లో అన్నీ కాదు, మనమే ఎక్స్ప్లోర్ అవ్వాలని ఒక ఇష్టాలే పెట్టుకున్నాం అంతే. సో ప్రజల కోసం నేను కాదు, ఇట్స్ నా గురించి. ఇల్లు ఉండేది తెల్లవారి పడుకోవడానికే కానీ, వంట వండుకోవడం కానీ. సో రెస్ట్ ఆఫ్ అంతా ఇక్కడే జరుగుతుంది. మనుషుల మధ్యలో ఉన్నా అనుకోండి, ఒక ఫీల్, ఈరోజు వీళ్ళు వచ్చారు, వాట్ యు లెర్న్, నువ్వు ఏం నేర్చుకున్నావు, అది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే క్లారిటీ మనకుందో సమాజంలో ముందుకెళ్తాం. సో దేనికి వెళ్ళాలి, ఎలా, ఇప్పుడు మనం నా గురించి చెప్పాల్సిన పనిలే, ఆ 3 వచ్చేసింది. డబ్బు వచ్చేసింది, ఐడెంటిటీ వచ్చింది, హ్యాపీ వచ్చింది. ఇంకా దేనికోసం ఏదైతే తక్కువ ఉంది దాన్ని సంపాదిస్తే సరిపోదు. అంటే ఎక్కడో దగ్గర మనం సాటిస్ఫై అవ్వాలని ఈ పేరు పెట్టుకుని నడిపిస్తాం. తర్వాత ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏమిటిది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా క్లుప్తంగా? మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడదు. వెళ్దాం. చెప్పి ఆల్రెడీ విటమిన్ ఆర్. సో ఇది వీళ్ళకి చిన్న ఒక షాప్ లాంటిది. ఇందులో ప్రొడక్ట్స్ అన్ని వీళ్ళే తయారు చేసుకుంటున్నారు, ఒక ఫ్యాక్టరీ ఉంది. తర్వాత ఇంకొకటి ఏంది, వీటి గురించి చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. రైట్ కాన్సెప్షన్స్ కూడా ఉండాలి. అందులో ఏంటి, నేను అమెరికాకి వెళ్ళినప్పుడు 50 years ఉన్న వాళ్ళకి మెడిసిన్స్, 60 ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ఇట్లా ఉంటాయి. బట్ దే ఆర్ ఆల్ సింథటిక్. ఆ తర్వాత ఇప్పుడు కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటారు, సింథటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, ఎక్స్ట్రాక్ట్ని సరిగ్గా తీస్తున్నారు, కంప్లీట్గా ఎడిబుల్ అనమాట. తర్వాత మన శరీరానికి ఎంత ఆహారం అవసరం, మనం తినే ఆహారంలో ఎంత అవసరం అన్నది మనిషికి తెలియదు. కానీ శరీరం ఏం చేస్తుంది, తనకు కావాల్సిన 0.1% లేదా 1% తీసేసుకుని మిగతా అంతా బయటకు పంపించేస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రయోగం ఏంది, ఆ శ్రమ కూడా లేకుండా ఎంత అవసరమో అంతే ఇవ్వడం. సో దాని గురించి ఏమన్నా క్లుప్తంగా చెప్పు. అంటే ఇప్పుడు మనం నాకేమన్నా నేను తీసుకుని వెళ్తా 1, 2, 3. మనకు కావాల్సింది ఏంటి, ఈ బాడీ ఎలా తయారైంది, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బ్స్ అండ్ సాల్ట్స్, అంతే, వీటితో తయారైంది. సో ఇవి బాడీలో తక్కువ అయినప్పుడు రోగం, ఆ రోగాన్ని మనం ఎక్కువైపోయిన రోగం. అది మనం వాతపిత్త కఫాలు అంటాం, సప్తధాతువులు అంటాం. సో మన బాడీలో ఉన్న శక్తి, అవి మనం రస, రక్త, మాంసం, మధ్య, మేధ, అస్థి, శుక్ల గురించి మాట్లాడతాం. సో అది ఒకప్పుడు మనుషులకి అర్థమయ్యేది. డాక్టర్ ఊర్లో ఉన్నాడు, ఇది తినద్దు అంటే అంతే బంద్, తినేవాడు కాదు.
పూర్తి నియమాలు నేను వదిలేసానని అనేవారు, పత్తి ఉండేవారు. బట్ ఇప్పుడేంటి, పాకెట్లో డబ్బులు ఉన్నాయి, బయట ఎదురుగా హోటల్లో ఉన్నాయి, తినేస్తున్నారు. అలాగని కాకుండా ఏదైతే మేము ఒక అనాలిసిస్ చేస్తాం, ఏదైనా విటమిన్స్ తక్కువ ఉందనుకో, ఆ విటమిన్ ఎంత తిను, ఇన్ని రోజుల తర్వాత ఆపే. లేకపోతే ప్రోటీన్ తక్కువ ఉందనుకో, ఆ ప్రోటీన్ సప్లిమెంట్ బాగా అందినంత వరకు తీసుకో, తర్వాత ఆపే అని చెప్పేసి చెప్తాం. సో అలాగా మనం ఇస్తా లైఫ్ నుంచి మనది ఒక న్యూట్రాసిటికల్స్ కంపెనీ ఉంది, ఫ్యాక్టరీ ఉంది. సో ఆ ఫ్యాక్టరీలో ఇవన్నీ తయారు చేస్తాం. అంటే రెగ్యులర్గా కావాల్సిన టీ, కాఫీలు. సో టీ అనేది మళ్ళీ స్టిమ్యులేషన్ కోసం. చాలామంది బద్ధకంగా ఉంటారు, అలాంటి వాళ్ళకి కెఫిన్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అది 50 mgతో ఇస్తూ ఉంటాం. సో బాడీకి అందింది అనుకోండి, ఆ రోజు చాలా 6 hours 8 hours బాగా పనిచేస్తాడు. అట్లా ప్రతిరోజు కావాల్సిన పైనాపిల్, ఏబీసీ జ్యూసు, కొన్ని న్యూట్రాసిటికల్స్, అంటే వాటర్ని ప్యూరిఫై చేసేది ఇది. సో అన్ని టీలు, కాఫీలు అన్నీ ఉంటాయి అంతే. ఆక్సిజన్ ఆక్సిజన్ పౌడర్ లో మనకి నీరు, ఆ విటమిన్స్ మినరల్స్ అన్నమాట. అంటే నీటిలో ఉండాల్సిన మినరల్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ రోజుల్లో ఆర్వో వాటర్లో చచ్చిపోయినాయి. బట్ ఆర్వో వాటర్ లేకుండా గ్రౌండ్ వాటర్ మనకు దొరకదు. అందుకని ఆర్వో వాటర్ని ప్యూరిఫై చేసేసి మళ్ళీ ఇది తయారు చేస్తుంది. ఆర్ఓ వాటర్ ఇది వేసి చేయాలి అంతే. సాచెట్స్ ఉంటాయి, దాంట్లో కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ యాడ్ అవుతాయి. ఓకే. అంటే సో బేసికల్ ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే బాడీకి ప్రతి ఆర్గానికి దానికి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో అది అందిస్తే సరిపోతుంది అంతే. సో అది అందిస్తే రోగం తీరిపోతుంది అంతే. ఓకే. మోకాళ్ళ నొప్పులకు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులకి ఆ జాయింట్ కి, ఆ బోన్ కి, ఆ స్ట్రక్చర్ కి ఏం విటమిన్ అండ్ మినరల్ కావాలి, మనం తిన్న ఆహారంలో అది తీసుకుంటుంది. ఒక్కొక్క ఆర్గాన్, ఒక్కొక్క పార్ట్ కూడా దానికి కావాల్సిన తీసుకుంటుంది. సో అదే కాన్సన్ట్రేటెడ్ గా ఇచ్చేస్తే ఆ రోగం తగ్గిపోతుంది. సో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరైనా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. అంటే దీని నష్టం లేదు. అంటే ఒకవేళ అది ఉపయోగపడకపోయినా నష్టం అయితే లేదు. ఫుడ్ సప్లిమెంట్ అంతే, ఇందులో వేస్ట్ ఉండదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్, మినరల్, ప్రోటీన్ కాంబినేషన్స్ లో ఏ ఆర్గాన్ కి ఏది కావాలి, ఎంత శాతం కావాలి, అది కాన్సన్ట్రేట్ చేసి ఇవ్వడం వల్ల కొన్ని ఇప్పుడు మరి తీసుకునే వాడికి ఎంత శాతం కావాలో తెలియదు. ఎగ్జాంపుల్ వాడికి తక్కువ ఎక్కువ కావాలి. ఇప్పుడు ఇది వేసుకుంటే తెలుసు కదా, సరిపోయినంత తీసుకుని మిగతా పంపించేస్తాం. ఫస్ట్ రిపోర్ట్ తీసుకుంటాం. రిపోర్ట్ తీసుకొని ఎదురుగా కనబడిపోతుంది ఒంట్లో బాగా ఎక్కువ ఉందంటే ఫ్యాట్ ఎక్కువ ఉంది అదే అని చెప్తుంది. ఇప్పుడు రిపోర్ట్స్ తో సంబంధం లేకుండా ఎవరైనా కొనుక్కొని తినాలన్నా వాడికి నష్టం ఏం లేదు. తీసుకున్నా కూడా అది కావాల్సినది తీసుకుని మిగిలింది వదిలేస్తుంది. బాడీకి సైడ్ ఎఫెక్ట్ అసలు అవ్వకుండా ఫుడ్డే ఏం కాదు, ఫుడ్డే అది. ఫుడ్ తింటే సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంతకుముందు ఈయన ఏం చెప్పాడంటే మామూలుగా ఇంత ప్యాకేజింగ్ అక్కర్లేదు, కానీ జనాలు అస్సలు నమ్మట్లే. అంటే ఏదో అందంగా ఉండాలి, ఆకర్షణ ఉండాలి. అయ్యో క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ ఇంట్లో చేసుకొని తాగమని కూడా చెప్పొచ్చు, కానీ అది కూడా అవ్వదు కదా. తాగంగా టీవీ సీరియల్స్ అవన్నీ మిస్ అయిపోయి మీరు అన్నచ్చు. అంటే ఏబీసీ జ్యూస్ గురించి చెప్తా. సో యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఉంది, ఆమ్లా ఉంది. ఇవేంటంటే అందులో వాటర్ 90% ఉంది. ఇంకా 10% మన పనికి వచ్చేది, ఇంకా అనుకున్నాం కదా అబ్జర్వ్ అయ్యేది. సో నేనేం చేస్తాను, మొత్తం వాటర్ అన్ని డ్రైన్ చేసేసి న్యూట్రిషన్ పోకుండా దాన్ని డ్రైన్ చేస్తాం, డ్రై పౌడర్స్ అనమాట. దాంట్లో వైటమిన్ సి యాడ్ చేసేసి షుగర్ ఏం లేకుండా స్టీవియా యాడ్ చేసి ఇస్తాం. అంటే ఇది వేస్ట్ ఎక్కడ ఉండదు, బాడీకి ఎంత కావాలంటే అంత వెళ్ళి అబ్జర్వ్ అయిపోతుంది. ఇంత గ్రైండర్లు వేసుకొని ఇంత వాటర్ గ్లాస్ జ్యూస్ తాగుతున్నాను అనుకునే కన్నా సో పనికి వచ్చేది నేను తీసుకుంటున్నాను. రోజుకు 15 grams తీసుకుంటే చాలు. సో ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రా ఇండియాలో తక్కువ పర్సెంటేజ్ వాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే టాబ్లెట్స్ లాగా ఉంటాయా? పౌడర్ ఫామ్ ఉంటుంది. 15 grams స్పూన్ తీసుకుని మామూలు వాటర్, వేడి నీళ్ళు, చల్లనీళ్ళు వేసుకుంటే బాగుంటుంది. జ్యూస్ ఓకే. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే వినే వాళ్ళకు మైండ్ ఉంది కాబట్టి ఆ మైండ్ నమ్ముతుంది, డౌట్ పడుతుంది, మస్తు విషయాలు. సో ఏదైనా ఉంటే వచ్చి తెలుసుకోండి. అమెరికాలో చూడండి, రోగం వస్తే అమెరికాలో అంటే చాలా మంది చెప్పారు మందులు ఇవ్వరు, ఇట్ టేక్ టైం, చాలా ఎక్కువసేపు టైం తీసుకుంటారు. అవుతుంది, హీల్ అవుతుంది. మనం ఏమంటే ఆయుర్వేదంలో వినండి, వెయిట్ చేయండి, దగ్గు వచ్చిందా ఏమీ కాదు. యాక్చువల్గా నువ్వు చింత వదిలేస్తే 90% సమస్యలు పోతాయి. అప్పుడు ఏమో ఇండియాలో ఇంకా 2 to 5% వాడుతున్నారు. ఇంకా అది కూడా హై అమౌంట్ ఆఫ్ నోబెల్ పర్సన్స్. వాళ్ళు నాలంటూ ఒకటి పెట్టుకొని రోజుకి ఏం తినాలి, ఎన్ని గ్రాములు తినాలి అని ప్లాన్ చేసుకొని న్యూట్రిషనిస్ట్ ఒకటి పెట్టుకుంటున్నాం. తెలుసు. సో అలాగే ఉంది ఇప్పుడు ఇండియాలో ఇంకా తక్కువ అవేర్నెస్. ఒకవేళ అవసరం అన్నారు ఒకప్పుడు, ఆ తర్వాత అవసరమైన వచ్చింది, ఇప్పుడు మరీ ఎక్కువైంది. భయపడకండి, ఏం కాదు. చాలా మందికి చిన్న ఫియర్ ఉంది. ఏదైతే ఏమవుతుంది, చచ్చిపోతా ఉంది. అందుకే ఇప్పుడు ఒక 3-4 ఫోటోలు మంచిగా దిగి పెట్టుకోండి, ఫ్రేమ్ చేయించి పెట్టుకోండి. అందుకే నేను కనుకపోతే మూడిట్లో ఇది వాడండి, అట్లా ఏదో చెప్పి మంచి ప్లాన్ చేసుకోండి లైఫ్. ఫస్ట్ అదే చెప్తున్నాం, క్వాలిటీ చావు కావాలి, క్వాలిటీగా చచ్చిపోండి అంతే, అంతకుమించి మీరేం. అప్పుడు ఏ చింతలు లేని చింతకాయలాగా హాయి బతకొచ్చు. మా నాన్న అనేవారు ఎప్పుడంటే, ఊర్లో అందరూ నేను ఇంటికి వెళ్ళినప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి మందులు ఇరా, లేకపోతే నాకు దమ్ము వస్తుంది అనేవారు.
ఆవిడ ఇప్పుడైతే కాపురంకి వస్తారు కదా, ఆ వీధిలో ఫ్రెండ్స్ ఉంటారు కదా, అదే వీధిలో ఉన్నారు. ఆ వీధిలో ఉన్న ఫ్రెండ్స్ ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు. వచ్చిన వాడు తోడు వెళ్ళిపోతే మూడోసారి నేను వెళ్ళినప్పుడు ఆవిడ అనేది మాట ఏంటంటే, నేను ఎప్పుడు చచ్చిపోతాను అంటే, అందరూ వెళ్ళిపోతుంటారు, నాకేంటి ఇక్కడ పని అంటే, ఇక్కడ 100 ఏళ్ళు ఉండి ఇక్కడ ఏం పీకడానికి ఏం లేదు, మీతో పాటు వచ్చినంత నువ్వు వెళ్ళిపోవాలి. సో అలాంటప్పుడు క్వాలిటీ చావు, దగ్గులు రోగాలు లేకుండా హాయిగా, మీరు ఇందాక అన్నారు కదా, అలాగే హాయిగా వదిలేసి వెళ్ళిపోవాలి. సునాయాసమైన మరణం. సునాయాసం వినాదైన్యైన జీవితం సునాయాసైన మరణం అని అది కోరుకోవాలి, అందరూ కూడా కోరుకొని చచ్చిపోతే పడి. ఇంకో పెద్దగా సత్యం చెప్పిన, ఇంటిలో పుట్టకూడదు, ఇంట్లో చావకూడదు. ఇప్పుడు రూల్, ఇంట్లో పుట్టడానికి వీల్లేదు. నువ్వు కంపల్సరీ హాస్పిటల్లో పుడితే నీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ మోర్ ఇంట్లో చావడానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా చూడండి, ఇప్పుడు మీరు చాలామంది మొన్న గారు ఏమైంది, ఒక ఒంట్లో బాగోకపోతే ఇంట్లో పెట్టుకుంటారంటే ఒప్పుకోవాలి, మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి అక్కడే చావాలి. సో అందుకే ఆశ్రమం కూడా పెట్టింది, ఆశ్రమం కూడా అందుకే పెట్టాలి. ఇంట్లో చావాలి అంతే. ఇంట్లోనే అందరూ వచ్చేవారు పిలుచుకొని ఉండేవారు. చివరి చూపు చూసేవారు, ఇప్పుడు ఆగి తర్వాత వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో మీరు చూడండి, అపార్ట్మెంట్లో కానీ బాగోలేకపోతే తీసేయండి అంటారు, దగ్గరకు వచ్చిందంటే తీసేయండి అంటారు. అంత దరిద్రం అయిపోయింది. అది తప్పదమ్మా, తప్పదు. మరి పెరిగిన జనాభా అలాగ ఉంది, కోరికలు అలా ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ నాకున్న తెలిసింది ఏంట్లో ఆయుర్వేదం పెట్టుకున్నాం, అది డాక్టర్ సజెస్ట్ చేస్తారు, మేము న్యూట్రిషన్ సజెస్ట్ చేస్తాం, దానికో డాక్టర్ వస్తారు, మేమైతే సోదేసుకుంటాం, దానికి ఏం కాదులే కూర్చో తగ్గిపోద్ది అంటుంటాం. యాక్చువల్గా తగ్గిపోతుంది నేచురల్గా తగ్గిపోతుంది. తగ్గకపోతే ఒకటే సొల్యూషన్, ఓం శాంతి. లాస్ట్ మాట టాబ్లెట్ ఇచ్చి డాక్టర్ పోతుందా అంటే, నీ తలనొప్పి అన్న పోతుంది, లేదా నీ రోగం అన్న పోతుంది, లేదా నువ్వన్న పోతావు, ఏదో ఒకటి పోవడం కంపల్సరీ. సో ఇలా మాడితే భయపెట్టట్లే, ప్లీజ్ కమ్. సో సురేష్ దంపతులు స్నేహితులు వాళ్ళు. సో జస్ట్ ఊరికే స్నేహపూర్వకంగా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఊరికే మాట్లాడుతున్నాం. సో యూ కమ్ టు యువర్ ఓన్ కంక్లూజన్స్. నేను చెప్పింది మీరు నమ్మాల్సిన అవసరం లేదు, వచ్చి చూస్తే తెలిసిపోతుంది అంతే. నేనైతే జస్ట్ ఈ టీ నేను తాగుతాను కాబట్టి ఒక టీ తీసుకెళ్తా, అక్కడ నాకు నచ్చినది తీసుకెళ్తా, మీరు కూడా వచ్చి తీసుకెళ్ళండి. ఎవరన్నా చేస్తుంటే ఊరికే క్రిటిసైజ్ చేయకుండా, అప్రిషియేట్ చేయకపోయినా న్యూట్రల్గా ఉండండి. ఎందుకు ఇది రన్ చేస్తున్నాడో తెలుసుకోవాలి. అంటే కంప్లీట్ తెలిసిన తర్వాత ఒక వ్యాఖ్య చేయాలి. ఆయుర్వేదం కనీస అవేర్నెస్, కొంత అవగాహన ప్రతి ఇంట్లో రావాలా. అది అన్ని వీడియోస్ చూసినా కూడా చాలా క్లారిటీ ఉంది. రాజీవ్ దీక్షిత్ గారు ఇస్టా లైఫ్ _ అయ్యాలని ఉంటుంది. మీరు గోమాత సురేష్ అంటే వచ్చేస్తాయి. రాజీవ్ దీక్షిత్ గారిది అన్ని. రాజీవ్ భాయ్ ఒకటి చెప్తారు ఏంటంటే, నీ రోగం నువ్వు తెలుసుకో, అంతే. నీ రోగం నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు కదా, అయింది. ఇది మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగొచ్చు కదా, ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఇది సోడా మనకు ఎప్పటి నుంచో తెలుసు కదా, ఇది ప్యూర్ ఆర్గానిక్ సోడానా? ఆర్గానిక్ అంటే ఆయుర్వేద సోడా. ఇది అసలు ఆర్గానిక్ అంటే ఆయుర్వేదం వాడడం బాగుంది, ఆయుర్వేదం సోడా అంటే దాన్ని ఏంటంటే జనరల్ గా బబుల్స్ నేచర్ బబుల్స్. సోడాలో 23 grams మొత్తం రీసెర్చ్ చేసింది. ఇలాంటి సోడాలో 23 grams ఆఫ్ షుగర్ ఉంటుంది ఒక బాటిల్లో, బయట సోడాల్లో. సో మనం షుగర్ లేకుండా ఫస్ట్ టైం ఇండియాలో ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి లైసెన్స్ ఇచ్చారు సోడాకి. ఆయుష్ డిపార్ట్మెంట్ సోడాకి ఇవ్వలే, ఇది ఒకటే ఇచ్చారు. రకరకాల సినిమా, టీవీ సీరియల్ వాళ్ళు అది ప్రమోట్ చేస్తే మనం ఇది ప్రమోట్ చేయాలి ఖచ్చితంగా. చేయాలి అంటే ఏంటంటే ఇందులో ఫనెల్ సోంపు వేసాం, సోంపు ప్లస్ లెమన్ విటమిన్ C తో. దీనికి ఏం చేయాలంటే మీతో ఒక అగ్రిమెంట్ రాసుకొని నేను దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఉంటాను. నేను పెయింటింగ్స్ చేయాలనుకుంటే నాకు ఆలోచన రాలేదు, అప్పుడు నేను సోడా తాగాను. అలాగనద్దండి ఈ వీడియో. నిజంగా అసలు మన ఇద్దరం ఒకటి అగ్రిమెంట్ రాసుకుందాం, నీకు ఆసక్తి ఉంటే నేను చేస్తా. సీరియస్లీ బాగుంది కదా, అంటే ఇట్లా తాగాలి, ఇది వదిలిపెట్టకూడదు, కెమెరా అయిపోతుంది. తీసుకెళ్దాం కొన్ని. సోడా అనేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్, కార్బన్ ఉంటది కదా. చిన్నప్పటి నుంచి సోడా ఎప్పుడు తాగలే. బేటా ఒక ట్రే ఉంటది, ట్రే పెట్టేసుకో. ఎప్పుడు తాగలేదు. సో దాన్ని నన్నారిలో వీళ్ళు నార్మల్ ఏదో సోడా కలుపుకుంటారు, నేను ఓన్లీ నన్నారి. మనం ఆర్గానిక్ పిచ్చర్. సో దీంట్లో గ్యాస్ అంతా ఉంది, కార్బోనేటెడ్ ఉంటుంది. కార్బన్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఎంటర్టైన్మెంట్ అందులో ఎంత స్టీవియా బేస్ తో మనం ఇట్లా సుత్తి వేసుకుంటే అయితేనే ఉంటుంది. ఏదో మంచి పాట పాడవా? దేవుడికే పాటలు డాన్స్. అదే రకరకాల లేడీస్ కోసమా వచ్చి చూసుకుంటారు వాళ్ళు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అని కాదు, ఇది మనుషులకి అంతే. ఆడ మగ అజ్ఞానం ఆడకైనా ఉంటుంది, మగకైనా ఉంటుంది.
అట్లా మోకాళ్ళ నొప్పులు ఆడకైనా ఉంటాయి, మోకైనా ఉంటాయి. అయ్యా అంత నిజం. మంచితనం ఆడకైనా ఉంటుంది, మోకైనా ఉంటుంది. ఈ రోజులు అవి కూడా మారిపోయినాయి తెలుసా, మోకాళ్ళ నొప్పులు ఆడవాళ్ళకి, గుండె నొప్పులు జెంట్స్కి, అదే తలనొప్పులు జెంట్స్కి, ఇవన్నీ స్టేట్ మారిపోయింది. మల్లిక్ గారు ఒక జోక్ చాలా ఫేమస్. భర్త ఫోటో ఉంటుంది, దండం ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అమ్మలక్కలు అందరూ కూర్చుంటే ఆమె ఏడుస్తూ డైలాగ్ ఉంటుంది అనమాట. రిచ్గా హార్ట్ అటాక్తో పోతారు అనుకున్న సర్దితో పోయారు ఆవిడ బాగా చేసిందా అని ఏడుస్తూ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసింది అది జరగలేదు. మల్లిక్ గారి జోక్స్ చాలా బాగుంటాయి. ఆమె టీవీ చూస్తుంటే పరిగెత్తుకొని వచ్చి కోడలు చెప్తుంది, మావయ్య గారు బాయిలో పడిపోయారు ఆ, అంటే మనం తాగే కురానీలేగా, అబ్బా అంటే అది పడినా పర్లేదని. సీరియల్ పక్క జరగవే, సీరియల్ పోతుంది. చాలా బిజీ ఉన్నారు. అది చూపించండి పంచకర్మ. ఇక్కడ పంచకర్మ ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళి అది నేను అంటుంది అదే, ఆ తర్వాత చూపిస్తాను నేను. నా కాంటెక్స్ట్ ఏంటంటే ఓకే నేను మళ్ళీ వస్తా. ఒక్కొక్క పేజీ తిప్పుతారు. ఇప్పుడు అన్ని విని ఊరికే మర్చిపోతారు. ఓకే డన్. ఈరోజు ఏంది అసలు, వీళ్ళు ఏంటి, దంపతులు ఏంటి, ఏం చేస్తారు, ఒక సూపర్ఫిషియల్ కాన్వర్జేషన్ అబౌట్ హెల్త్ గురించి మాట్లాడాము, పెళ్లి గురించి మాట్లాడాము. అంటే ఒక ఏజెంట్ నెక్స్ట్ టైం విల్ స్టిక్ టు 15 minutes కామసూత్ర, ఒక 15 minutes పంచగవ్య, ఒక 15 minutes అసలు ఆయుర్వేదం ఏంది, ఆరోగ్యం ఏంది, సంబంధం ఎక్స్క్లూజివ్. లెట్స్ డిస్కస్ వెరీ ప్రొఫెషనల్ గా, సుత్తి సోది కామెడీ ఏమి లేకుండా అకాడమిక్ గా మాట్లాడతాం అట్లా. టు ద పాయింట్. అందుకని అవి చూపించినా ఏం కన్వే కాదు. మీరు యూట్యూబ్ లో కొట్టినా ఏదో ఒకటి వస్తుంది, అది కాదు పాయింట్. ఇలా పర్సనల్ చూడాలంటే ఓ మాత్రం అంటే ఎవరినన్నా నేనేం చేస్తాను, నెక్స్ట్ టైం నాకు మసాజ్ చేస్తుంటే వీళ్ళు వీడియో తీస్తారు, అయ్యా అప్పుడు మాట్లాడదు. ఓకే, అప్పుడు నేను నా అనుభవం చెప్పడానికి వస్తుంది షూర్ కదా. కదా, ఉత్తసు ఎందుకు, ఫస్ట్ టైం మసాజ్ చేస్తే మొత్తం అంతా అంటే మంచిగా ఉంటది. ఈ రీసా వేరు, ఆ రీసా వేరు, తెలుసుకుంటే చేద్దాం. రోజు యోగా చేసుకుంటాడు తనకి తాను కరెక్ట్ గా అంతే. ఆ టైంకి యోగా అన్ని. ఈ భూమి మీద నేను ఒక్కడనే ఉన్నాను బతుకుతాను, నేను తెలుసా, అవునా? ఎవరు లేరు. ఒక్కడనే ఉంటే ఎట్లుంటే అట్లా సమగ్రంగా ఇంటిగ్రిటీ తోటి అంతే. అందరు ఉంటే అందరు నాలో భాగం వచ్చిన చేసుకుంటే దోశలు అవన్నీ ఎవరిచ్చారు? నాలో భాగం అది జరుగుతుంది అంతా. ఓహో, బయట సపరేట్ ఇస్తా అంటే నేను తినలేను. ఆ, అది ఒక్కసారి నాకు వేరే అనుకో, నాకు పడతలేదు. అంతే. అది నేను అనుకుంటా. నీతో ఉన్నప్పుడు మీరు నాలో భాగం అనుకుంటే తప్ప అంతే. నేను మీతో హాయిగా మాట్లాడలేను. బయట వాళ్ళతో ఎట్లా మాట్లాడితే మాట్లాడలేను వాళ్ళగా. లేదా బయట వాళ్ళు అనిపిస్తుంది అసలు వాళ్ళ దిగ్గుడు చూడండి నేను అసలు, నాకు వాళ్ళ ఎవరో తెలియదు, కుదరదా. సో ఇది ఒక ఫ్యామిలీ కాన్వర్జేషన్, అంటే ఇన్స్టిల్ విత్ గుడ్ ఇన్ఫర్మేషన్. సో రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఒక 7 to 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళతో మాట్లాడేది. తర్వాత తను డ్యాన్స్ నేర్పిస్తుంది, కూచిపూడి, దాంతోపాటు ఈయన యోగా నేర్పిస్తారు. దాంతోపాటు వాళ్ళు ఇంకా చదువుతున్నారు, అధ్యయనం చేస్తున్నారు. చూడు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చారు భూమి మీదకి. అంటే ఈ ఆలోచించే మనస్సు డెడ్ అవ్వకూడదు, మనం కూడా ఏదో చేయాలి అట్లా. అందుకని చాలా గొప్ప విషయం ఇది. సో మంచోడు మాట్లాడకపోతేనే ప్రాబ్లం, అవును, చెడ్డోడు ఎప్పుడు మాట్లాడతాడు. సో అందుకు మన గురించి సో ఇదేంటి తెలుసుకుంటున్నాం. సో డోంట్ కమ్ టు ఎనీ కంక్లూజన్. ఇక్కడికి రండి. ఇది ఎక్కడ, ఇది ఏరియా ఎక్కడ, కూకట్పల్లి దగ్గర ఇన్స్టా లైఫ్ అని కొడితే వస్తుంది గూగుల్లో. జిఆర్బి రెసిడెన్సీ ఏదో అవెన్యూలో ఉంది. సో మీరు కావాలంటే నేను లొకేషన్ పెట్టబట్టి పర్సనల్ మీకు పెడతాను. ప్లీజ్ కమ్ విజిట్, స్పెండ్ సమ్ టైం. ఆ తర్వాత అనుభవించి అప్పుడు ఒక వ్యాఖ్య చేద్దరు. కానీ తెలంగాణ చెప్తారా, మళ్ళీ ఇది హాస్పిటల్ కాదు, హాస్పిటల్ ఇష్టమైన జీవితం అంతే. మీకు ఏమైనా అలాగ అనిపించిందా ఇక్కడ వచ్చేటప్పుడు ఇదన్నీ కూడా? హాస్పిటల్ ఫీలింగ్ రాలేదు అసలు. అనిపించింది నాకు అసలు లేదు. మనం అలాగే ఉండవు అందుకని అది అలా అనుకోలే. మనం డాక్టర్లు కాదు కదా, అందుకని అట్లా. అందుకని ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. కాబట్టి ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఆరోగ్యానికి మా అందరి తరఫున నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. చివరిగా మీరిద్దరు ఒక మాట చెప్తే విల్ కంక్లూడ్. ఏదో ఒకటి చెప్పండి. జై సీతారాం, బోలో శ్రీ రామచంద్ర మహారాజ్కి జై భారత్, ఏదో ఒకటి చెప్పండి. అంతేనా? స్లోగనా? నీ ఇష్టం, నీది ఏదో ఒకటి మీకు సలహా. స్లోగన్ అంటే రొమాన్స్ ఇంక్లూడ్ చేసుకోండి. రొమాన్స్ తక్కువైపోయినాయి, రొమాన్స్ ఇంక్లూడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇష్టమైన ఎదురుగా కనమండి ప్రతి ఒక్కరిని మీరు ఇష్టపడాలి, ప్రేమించాలి. అప్పుడేమవుతుంది, సమాజం బాగుంటుంది. అంటే ఆదిశంకరాలు చెప్తారు, ఈ సమాజం బాగుండాలంటే ప్రతి ఒక్కడు యోగులు అవ్వాలి. నువ్వు ఒక్కడు అయ్యి నేను అవి, లేకపోతే వాచ్మెన్ అయితే కాదు, అందరూ అయితేనే బాగుంటుందని. మంచి సమాజం, అందరూ ఇష్టంగా పుట్టాం, ఇష్టంగా పోతాం, ఇష్టంగా బతుకుదాం. అందుకని అదే ఇష్టమైన జీవితం. ఓకేనా? ఏదో ఒకటి అట్లీస్ట్ టాటా బాయ్ బాయ్ చెప్పు. అందరికీ హ్యాపీ రొమాంటిక్ లైఫ్. హ్యావ్ ఎ హ్యాపీ రొమాంటిక్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.